శ్రీ గురుభ్యో నమః. అందరికీ వినిపిస్తుందా? ఓకే సార్. వినిపిస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ. సారీ ఫర్ ద డిలే, అంటే కొంచెం ఇక్కడ రోడ్ వేస్తున్నందుకు రావడం కష్టమైంది. ఫైన్. ఇంకా అందరికీ శుభోదయం. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం చెప్తున్న టాపిక్ ఏంటి అంటే, ఎవ్రీ ట్యూస్డే మనము మార్నింగ్ క్లాస్లో ఒక 20 minutes ఏం చదువుకుంటామంటే ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్లో ఇప్పటి వరకు మనకి 22 క్లాసెస్ అయిపోయి 23rd అఫోరిజంకి ఎంటర్ అవుతున్నాం మనం ఇప్పుడు. ఇంకా లాస్ట్ 22nd అఫోరిజంలో కూడా మనం ఏం చెప్పుకున్నాం అంటే, ఒక సిమ్టమ్స్ అనేవి, అంటే అందరు ఇంతవరకు అయితే అప్డేట్గా ఉన్నారు కదా. సో కంటిన్యూ చేస్తుంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి హోమియోపతికి అలోపతికి మేజర్ డిఫరెన్స్ అనేది జనాల్లో ఏం కనిపిస్తుంది అంటే, జనాల్లో ఇన్ ద సెన్స్ ఇట్లా వాళ్ళు చెప్తుంటారు కదా, సార్ హోమియోపతిలో అయితే చాలా స్లోగా తగ్గుతుంది సార్ అని. అంటే ఇవి ఫస్ట్ హోమియోపతి అనగానే మాటలు వినిపించేది అంటే మనకి ఇవి, అంటే హోమియోపతి అనేది చాలా త్వరగా మెల్లగా తగ్గుతుంది కదా సార్, అది పర్మనెంట్ గా చేస్తుందో చేయదో అన్న చిన్న అపోహలు ఉంటాయి అన్నమాట జనాలకి, అది ఆబ్వియస్ గా ఉంటాయి. సో వాటికి మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ మనకి మాస్టర్ గారు కానీ హనీమాన్ గారు కానీ ఇక్కడ 23rd అఫోరిజంలో కానీ 22nd అఫోరిజంలో కానీ ఒక సిమ్టమ్ ని, అంటే ఏదన్నా ఒక వేదన మనకి శరీరంలోకి వచ్చినప్పుడు ఆ శరీరంలో ఉన్నటువంటి వేదనని ఏ విధంగా కన్సిడర్ చేయాలి మనం అంటే, ఇప్పుడు లాస్ట్ టైం మనం ఏం చెప్పుకున్నాము, ఎండ దెబ్బ అంటే వడదెబ్బ నుంచి బయటకు వచ్చిండు అంటే, అప్పుడే ఎండలో నుంచి ఇట్లా ఇంట్లోకి వచ్చిండు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఆల్రెడీ ఇక్కడ మన హోమియోపతిక్ ప్రిన్సిపల్ ఏంటి అంటే సిమిలియా సిమిలిపస్ క్యూరెంటర్ అనేది, అంటే ఇక్కడ ఒక సారూప్యమైనటువంటి ఔషధాన్ని, అంటే ఔషధం ఇన్ ద సెన్స్ ఇక్కడ సారూప్యమైన విధానాన్ని అట్లీస్ట్ అతను క్రియేట్ చేయాలి. ఎండ దెబ్బ నుంచి వచ్చిన వాడికి అంటే కొంచెం వేడి నీళ్ళు ఇవ్వడం కానీ, వేడి నీళ్ళు కొంచెం గోరెచ్చని నీళ్ళు ఇవ్వడం కానీ చేసినప్పుడు అతనికి ఏం జరుగుతుంది, సిమిలర్ సిచ్యుయేషన్ లో బయట ఉన్నాడు, లోపలికి వచ్చినప్పుడు సిమిలర్ సిచ్యుయేషన్ లో ఉన్నాడు. సో ఏమవుతుంది, కొంచెం కోయిన్సైడ్ అయిపోతాయి అనమాట అటువంటి వేదనలను. అంటే ఇక్కడ ఏంటి అంటే, పేషెంట్ కి ఎవరైనా ఎండ దెబ్బ నుంచి వడదెబ్బ నుంచి ఎండలో నుంచి వచ్చిన వాడు ఎవడు వేడి నీళ్ళు కోరుకోరు, అంటే గోరువెచ్చని నీళ్ళు కూడా కోరుకోరు, చల్లదనం కోరుకుంటారు. కానీ ఆ చల్లదనం ఇవ్వడం వల్ల అతనికి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి తర్వాత అంటే, లేదంటే ఇమ్మీడియట్ గా కూడా వడదెబ్బ కొట్టి చనిపోవచ్చు అని మనకి ప్రూఫ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి హనుమాన్ గారు కానీ ఈకే గారు కానీ ఇద్దరు రాశారనమాట. సో ఈ విధంగా సిమ్టమ్స్ అనే వాటిని ఏ విధంగా కన్సిడర్ చేసుకోవాలనేది మన ఉద్దేశం అనమాట 22nd అఫోరిజంలో. అంటే ఇక్కడ సిమ్టమ్ ని కన్సిడర్ చేసుకున్నప్పుడు కూడా దాన్ని ఏ విధంగా క్లీన్ గా మనము దాన్ని ట్రీట్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే, ఇక్కడ పేషెంట్ అల్టిమేట్ హెల్త్ అనేది ఇంపార్టెంట్, అతను ఏం చేస్తున్నాడు అనేది మనకు అనవసరం కదా అట్లా. సో ఆ విధంగా మనం చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ మరి పేషెంట్ అయితే ఎవరు కూడా ఇష్టపడరు కదా వేడి నీళ్ళు కోరుకోవడం, ఇది ఒకటి నెగటివ్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, 23rd అఫోరిజంలో మనకి ఏం చెప్పారంటే, ఇప్పుడు ఇందులోకి పోదాం అనమాట. ఆల్ ప్యూర్ ఎక్స్పీరియన్స్ however and all accurate research convince us about the persistent symptoms of disease are far from being removed and annihilated by opposite symptoms of medicines, as in the antipathic, enantiopathic or palliative medicine. That on the contrary, after transient apparently elevation, they break forth again, only with increased intensity, and become manifestly aggravated. See aphorism 58 to 62 and 69. అంటే ఇక్కడ ఏం చెప్పారు మనకు మాస్ గారు అంటే, సో ఇక్కడ మనకి 23rd అఫోరిజంలో మాస్ గారు ఏం చెప్పారు అంటే, ఒక సిమ్టమ్ని కానీ ఏ విధంగా తగ్గించుకోవాలి, ఎటువంటి సిమ్టమ్స్ ఉంటే మనం హోమియోపతిక్ పేషెంట్స్ అనే వాళ్ళు వస్తారు, వచ్చి వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడుగుతారు, వాటికి మనం ఏం సమాధానం చెప్పాలి. సో ఇప్పుడు కూడా మన అందరూ పార్టిసిపెంట్స్ మనలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హోమియో గురించి తెలిసిన వాళ్ళు. సో ఎవరైనా హోమియో త్వరగా తగ్గుతుంది లేదంటే లేట్గా తగ్గుతుంది అని అన్నారనుకోండి, వాటికి మీరు ఏం సమాధానం చెప్పాలనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, ఇప్పుడు స్కిన్ డిసీజెస్ ఉంటాయి, చాలా మందికి అవగాహన లేక అటు పోతారు అనమాట. ఆ స్కిన్ డిసీజెస్ ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, స్కిన్ డిసీజ్ అంటే ఏంటి అంటే దానిపైన చర్మం పైన వస్తున్న వాటిని ఏ విధంగా మనం గమనించుకోవాలి అనేది ఇక్కడ మనకు చెప్పారనమాట. ఇందులో చెప్తూ సిమ్టమ్ యొక్క వాల్యూ గురించి కూడా చెప్పారనమాట.
సిమ్టమ్ యొక్క వాల్యూ అంటే ఏంటి అంటే ఇక్కడ ఒక సిమ్టమ్ అనేది వేదన. ఆ వేదన మనకే ఎందుకు రావాలి? మనకే ఎందుకు రావాలి? మన శరీరం పైనే ఎందుకు రావాలి? మన శరీరంలో కూడా వేరే ఏదో ఆర్గాన్‌ని కాకుండా స్కిన్‌నే ఎందుకు ఎంచుకోవాలి? అనేది ఇక్కడ మన కాన్సెప్ట్‌గా ఒక ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఈ విధంగా ఆలోచించుకోవాలన్నమాట. అట్‌లీస్ట్ ఆ పేషెంట్ అయినా ఈ విధంగా ఆలోచించుకోవాలి. సో, ఆ స్కిన్ మననే సారీ ఆ సిమ్టమ్ మననే ఎందుకు ఎంచుకుంది? ఒకటి. ఎందుకు అనంటే వైటల్ ఫోర్స్ తక్కువగా ఉంది. నెక్స్ట్ ఆ స్కిన్‌నే ఎందుకు ఎంచుకుంది అంటే ఎప్పుడైనా మన శరీరంలో స్ట్రాంగెస్ట్ ఆర్గాన్ దగ్గరికి ఎటువంటి డిసీజ్ పోదు. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు కోపం అనేది ఎక్కడ చూపిస్తాము? ఏదో సీనియర్స్ పైన చూపిస్తామా? ఇన్ ద సెన్స్ ఎవరో గట్టివాడున్నాడు. వాడి పైన కోపం చూపిస్తామా? చూపియలేము. మన దగ్గరున్న వాళ్ళు, మన తోటోళ్ళ పైనే మనం ఎక్కువ చూపియడానికి ట్రై చేస్తాం. ఎందుకు అనంటే వాడు తట్టుకోగలడు. లేదంటే వాడు అర్థం చేసుకోగలడని. సేమ్ అదే విధంగా సింప్టమ్స్ కూడా స్కిన్ పైన ఎప్పుడొస్తాయి అనంటే, అన్ని ఆర్గాన్స్ లోపల గట్టిగా ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు లివర్ గాని, కిడ్నీ గాని, హార్ట్ గాని, లంగ్స్ గాని ఇవి మేజర్ ఆర్గాన్స్ అన్నమాట. మనకి సో, ఈ ఆర్గాన్స్ కంటే కూడా స్కిన్ కొంచెం బలహీనంగా ఉంది. అంటే బలహీనంగా ఇన్ ద సెన్స్ అక్కడ స్కిన్ తీసుకునే శక్తి ఉంది దానికి. వీటన్నిటికి అంటే ఇక్కడ మనకి డిసీజ్ ప్రాసెస్ అనేది కూడా డిసీజ్ అటాక్ ఎట్లయితది అనంటే, మనకు హెర్రింగ్స్ లా ఆఫ్ క్యూర్ ప్రకారము అంటే ఇప్పుడు డిసీజెస్ కమ్ ఇన్ ఎ వే దట్ స్ట్రాంగెస్ట్ ఆర్గాన్ టు ద లీస్ట్ రెసిస్టెంట్ ఆర్గాన్ అని చెప్పుకుంటాం కదా మనం. అంటే ఏదైనా ఒక డిసీజ్ వచ్చినప్పుడు స్ట్రాంగెస్ట్ ఆర్గాన్ కి రాదనమాట. ఎప్పుడైనా లివర్ కి, హార్ట్, కిడ్నీ, లంగ్స్ కి వీటికి తక్కువ వచ్చేది. ఒకవేళ స్కిన్ పైన వచ్చింది అంటే ఆ మిగతా అన్ని కూడా హెల్తీగా ఉన్నాయి అని అర్థం. అట్లా అనమాట. సో ఇప్పుడు మనకి దీని యొక్క ఏమంటారు మాస్ గారి యొక్క తెలుగు అనువాదం చదువుకుందాం. మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఉపశమనము చేసినచో కేవలము తాత్కాలికమైన మార్పిడి మాత్రమే జరుగును. ఉపశమనముకై నిర్ణయింపబడిన ఔషధము నివారణ చేయుటకు ఉపయోగపడును. అది విపరీత లక్షణములను పుట్టించును. అవి రోగ లక్షణములను తాత్కాలికముగా తొలగించి చివరి వరకు అణిచిపెట్టి చిక్కగా చిక్ చిక్కులగు లగుచుండ ఉండుటనే గాని నివారణ మాత్రము చేయజాలవు. ఈ సత్యము అలోపతి మందులు పనిచేయ వైఖరిలో కుల్లగా అనుభవంకు వచ్చినది. అంటే ఇక్కడ ఏంటి మనకు చెప్తారు కదా అందరూ. అంటే ఇక్కడ సింప్టమ్స్ త్వరగా తగ్గవు సార్. ఈ స్టెరాయిడ్స్ అంట అన్నట్టుగా చాలా అపోహలు ఉంటాయి. వాటిని ఏ విధంగా తరిమి కొట్టాలనేది ఇక్కడ మనకు చెప్పారన్నమాట మాస్టర్ గారు. అంటే ఒక సింప్టమ్ మన శరీరంలోకి వచ్చినప్పుడు ఏ విధంగా కన్సిడర్ చేయాలి. ఇంతకుముందు అనుకున్నట్టుగా స్ట్రాంగెస్ట్ ఆర్గాన్ దగ్గరికి ఎప్పుడు పోవాలన్నమాట. వీకెస్ట్ ఆర్గానిజం దగ్గరకు ఉన్నప్పుడే మనకి చాలా కానీ అక్కడ ఏంటి అంటే కాస్మెటిక్ పర్పస్ గా మనకి ఎంత బాగోదు గనక వాళ్ళంతా స్టెరాయిడ్స్ వాడడము అలోపతికి ఇమీడియట్ గా పోవడం జరుగుతుంది. కానీ అసలు ఒకవేళ దాన్ని సప్రెస్ చేయడం వల్ల ఎటువంటి హాని జరుగుతుంది అనేది మనకి ఎప్పుడు కనిపించదు. సో మనకి చాలా రకాల థియరీస్ కూడా ఉన్నాయి. అందులో కొన్ని థియరీస్ ఏంటి అనంటే మేజర్ థియరీస్ ఏంటి అనంటే ఒక డిసీజ్ ఏంటంటే 7 లేయర్స్ లో ఉంటదని కూడా మనం చెప్పుకోవచ్చు. అంతగా అనుకోకపోతే అడ్వాన్స్డ్ అనుకుంటే జస్ట్ స్కిన్ పైన వచ్చేటువంటి ఏవైతే డిసీజెస్ ఉన్నాయో అవి చాలా మంచివి అని కూడా చెప్తారనమాట. ఎందుకంటే ఒక హోమియోపతిక్ ఫిజిషియన్ ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాడంటే స్కిన్ పైన డిసీజ్ వచ్చినప్పుడు. అంటే ఎందుకు అనంటే స్కిన్నే పోనీ లోపల ఆర్గానిజమ్స్ గట్టిగా ఉన్నాయని అర్థం అనమాట. స్కిన్ పోతే పోనీ కానీ లోపల ఆర్గానిజం అయితే ప్రాణం అయితే గట్టిగా ఉంది కదా అనేది ఒక చిన్న హ్యాపీనెస్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట ఒక హోమియోపతిక్ ఫిజిషియన్ కి. కానీ ఇక్కడ స్కిన్నే ట్రీట్ చేయమని పేషెంట్స్ అడుగుతుంటారు. స్కిన్ అని బాగా తొందర పెడుతుంటారు. కానీ ఆ స్కిన్‌ని ట్రీట్ చేయడం ద్వారా ఎటువంటి సింప్టమ్స్ వస్తాయి అనేది మనకు చెప్పము. అంటే ఆ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏంటి అనంటే ఇక్కడ మాస్ గారు ఎగ్జాంపుల్ కూడా చాలా బాగుంది. అందుకనే నేను ఆపుతున్నది. అయితే ఇక్కడ ఉపశమనం చేసినచో కేవలం తాత్కాలికమైన మార్పిడి మాత్రమే జరుగును. అంటే కేవలం ఇప్పుడు అర్జెంట్‌గా నాకు టెంపరరీగా రిలీఫ్ ఇయ్యండి సార్ అనంటే టెంపరరీగా ఇస్తే అది టెంపరరీగా మాత్రమే ఉంటది. పర్మనెంట్‌గా ఉండదు. టెంపరరీగా ఇయ్యడం ద్వారా అంటే ఆల్రెడీ నీ వైటల్ ఫోర్స్ అనేది కొంచెం మనం యూజ్ చేసినట్టు అయితది. అంటే నెక్స్ట్ పర్మనెంట్ గా క్లియర్ చేయడానికి వైటల్ ఫోర్స్ శక్తి సరిపోదు అన్నట్టుగా కూడా మనం ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట. టెంపరరీగా ఇస్తే ఇంకా సప్రెస్ అవుతుంది. సప్రెషన్ పాలియేషన్ అనేది చాలా ఇంకా ఇబ్బంది పెట్టేవే క్యూర్ కంటే అని కూడా మనకు ఇంతకు ముందు కూడా ఆఫర్జమ్స్ లో వచ్చినాయి. ఆ సప్రెషన్ అనేవి చేస్తే అంటే ఒక స్కిన్ పైన ఉన్నటువంటి ఆర్గానిజం ని లోపలికి పంపిస్తే ఏమైతుంది అంటే వేరే ఒక వీకెస్ట్ ఆర్గానిజం అంటే నెక్స్ట్ వీకెస్ట్ ఆర్గానిజం దగ్గరికి పోయి ఆగుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సే వాడికి లివరో లంగో ఏదో నెక్స్ట్ లీస్ట్ ఆర్గాన్ ఉందనుకోండి. అప్పుడు ఏమైతది ఈ డిసీజ్ ఆర్గానిజం పోయి అక్కడ కూర్చుంటది. అక్కడ కూర్చుంటే ఏమైతది లివర్‌లో ఉన్నప్పుడు ఫ్యాటీ లివర్, ఇండైజెషన్ అవన్నీ స్టార్ట్ అయితాయి. లేదంటే లంగ్‌లో కూర్చున్నప్పుడు
ఆ ఆస్తమాను, బ్రాంకైటిస్, ఎంఫైసిమాను వచ్చి కూర్చుంటాయి. అంటే ఇప్పుడు ఈ స్కిన్ పైన ఉన్నవి ఓకేనా? లేదంటే ఈ శరీరంలో ఉన్నటువంటి లంగ్స్ సఫర్ అవ్వడం ఓకేనా అని అనుకుంటే స్కిన్ పైనే ఓకే అని మళ్ళా మనం అనుకోవచ్చు. కానీ అక్కడేంటి కాస్మెటిక్ పర్పస్‌గా వాడు వద్దు, వద్దు అని అనుకుంటున్నాడు. కానీ అది మనకేంటి అంటే లోపలున్న వైటల్ ఫోర్స్, లోపలున్న వైటల్ ఆర్గాన్స్ కూడా జాగ్రత్తగా హ్యాపీగా ఉండాలనేది మన కాన్సెప్ట్ అన్నమాట. సో, ఆ విధంగా మనం స్కిన్ డిసీజెస్ వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటామని కూడా చెప్పుకుంటున్నాం. సో, సమాన లక్షణములు ప్రేరేపించిన ఔషధములు, విపరీత లక్షణములను ప్రేరేపించే ఔషధములను వాడుట ఇంతకు ముందు చెప్పబడినది. ఇందు విపరీత లక్షణ ప్రయోగ విధానమునందు ఇమిడి ఉన్న సూక్ష్మాంశములు వివరింపబడుచున్నవి. నెక్స్ట్ వచ్చేసి రోగి యొక్క బాధలకు గాని, వేదనా సముదాయమునకు గాని వ్యతిరేక లక్షణములను పుట్టించిన ఔషధములు వాడినప్పుడు ఉపశమనం కలుగుచున్నది. అంటే ఇక్కడ ఏంటి మనము అంటే డ్రగ్ ప్రూవింగ్ లో తీసుకున్నటువంటి ఆ సిమ్టమ్స్ ఏదైతే ఒక డ్రగ్ ఇచ్చినప్పుడు ఏవైతే వేదనలు క్రియేట్ అయినాయో, ఆ వేదనలకే మనం సారూప్యంగా అటువంటి పొటెంటైజ్డ్ మెడిసిన్ ఇచ్చేప్పుడు మాత్రమే ఈ వేదనలు కూడా క్లియర్ అయితాయి. కానీ ఇంకో రూపంలో కావు అని కూడా మనకు ఇంతకుముందు చెప్పారు మనకు అనుకున్న మాస్టర్ గారు. అది కేవలము తాత్కాలికము. దాని వలన బాధలు తాత్కాలికముగా మాయమగును. ఈ మాయమగుట కూడా అణిచిపెట్టుటయే గాని నిజముగా మాయమగుట కాదు. అంటే మరి ఆ విధంగా చేస్తేనే క్యూర్. మరి దాన్ని ఇమ్మీడియేట్‌గా సప్రెషన్, పాలియేషన్ చేసినామనుకోండి తగ్గుతాయి. హోమియోపతిలో కూడా ఇమ్మీడియేట్‌గా కావాలంటే కూడా తగ్గుతాయి. కానీ ఏంటి అంటే అది పాలియేట్ చేస్తున్నాము. మనం సప్రెస్ చేస్తున్నాము. అంటే అక్కడ పేషెంట్‌కి న్యాయం చేయట్లేదు ఒకటి. వాడి యొక్క హెల్త్ అనేది ఇంకా డీరేంజర్ స్థితిలోకి పోతది. అంటే ఇంకా రోగం అనేది ఇంకా ముదిరిపోతది. ఇంకో ఆర్గాన్ దగ్గరికి పోయిందంటే ఇంకా డేంజరే అని కూడా మనం చెప్పుకోవచ్చనమాట. వేదనలు రోగమున్న ఇది వినండి జాగ్రత్తగా. వేదనలు రోగమున్నట్లు తెలియజేయు వార్త వార్తాహరుల వంటివి. వాటిని అణిచిపెట్టినచో రోగమున్నట్లు తెలియదు. తెలియనప్పుడు నివారణమెట్ల సాధ్యము? ఈ మార్గము వరుసగా కొంతకాలము ప్రయోగించినచో రోగమున్నట్లు తెలియకుండానే ముదిరిపోవును. సరే ఈ సిమ్టమ్స్ వచ్చినాయి, మనకి స్కిన్ పైన సిమ్టమ్స్ వచ్చినాయి. వాడు ఇమ్మీడియేట్‌గా అణిచిపెట్టాను సార్ ఏదో ఒకటి చేయండి. నాకు పెళ్లుంది, అది ఉంది ఏదో అని అంటాడనమాట. సో, ఏంటి అనంటే అక్కడ సప్రెస్ చేయాలి. సప్రెస్ చేయడం వల్ల ఏమైతది? అంటే ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన డైలీ లైఫ్‌లో మనం అనుకుందాం. అంటే ఇక్కడ స్కిన్ పైన ఒక యాబ్సెస్ వచ్చింది. లేదంటే ఒక చీముగుల్ల వచ్చింది. మరి చీముగుల్ల వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? దానికేదో పేస్ట్ పెట్టి లోపలికి పంపిస్తామా? మనం సాధ్యమైనంత వరకు అది ఎప్పుడు బయటికి పోతదని వెయిట్ చేస్తుంటాం. అవునా కాదా? లేదంటే ఇప్పుడు ఇల్లు ఊడ్చుకోవడం అనుకోండి. ఇల్లు ఊడ్చుకోవడం ఎట్లా? ఫస్ట్ లోపల నుంచి బయటకి ఊడ్చుకొస్తాం గానీ, మొత్తం బయట నుంచి లోపలికి పోయి బెడ్‌రూమ్‌లో కూర్చొని ఎత్తాం గదా! అంటే బెడ్‌రూమ్‌లో నుంచి బయటికి తీసుకొస్తాము. అంత ఆ చివరి వరకు బాల్కనీకొచ్చినాక బాల్కనీలో కుళ్ళు తీసేస్తాం. సేమ్ అదే విధంగా. అంటే ఇది మామూలు జనరల్ ఇండియన్ ప్రాసెస్ అన్నమాట. సో, ఈ విధంగా చేసినప్పుడు మాత్రమే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. అంటే లోపల ఉన్నటువంటి స్కిన్ డిసీజ్ ఏదైతే ఉన్నదో, ఆ స్కిన్ అది స్కిన్ ద్వారా బయటకొస్తుంది. ఇప్పుడు పర్స్పిరేషన్ ఉంది. చెమటొచ్చింది. చెమట రాకుండా మనం పౌడర్స్ ఏసి అన్నిచ్చి పెడితే చెమట రాకుండా ఉంటదా? కానీ లోపలనే స్టక్ అయితుంటది. అవునా కాదా? కానీ ఇది అందరికీ తెలియక పౌడర్స్, పర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటారనమాట. సో, ఆ విధంగా చేసినప్పుడు ఏమైతదంటే ఏదైనా ఒక డిసీజ్ గూడా స్కిన్ పైన వచ్చినప్పుడు దాన్ని ఎప్పుడు ఆపకూడదు. దీన్ని సప్రెస్ చేయడం ద్వారా ఏమైతదనంటే ఇప్పుడు బయటకొస్తున్నటువంటి ఒక మనిషి ఉన్నాడు. వాడిని ఇట్లా లోపలికి పో అని దొబ్బితే ఏమైతది? వాడికి ఇబ్బందయ్యి లోపలే కూర్చుంటాడు. అంటే ఇప్పుడు మనం ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే లాస్ట్ టైమ్ చంద్రమోహన్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడు. ఆ దొంగ బాల్కనీలో ఉంటే బావుంటదా? బెడ్‌రూమ్‌లో ఉంటే బావుంటదా? అంటే బెడ్‌రూమ్‌లో ఉంటే ఏమైతదంటే ఇంకా ఇబ్బంది. అట్‌లీస్ట్ వాడు నువ్వు పోరా నాయనా అట్‌లీస్ట్ నువ్వు బయటికి గాకుండా బాల్కనీ వరకైనా పో అని కూడా మనం చేసుకుంటాం కొంతవరకి. ఆ బాల్కనీ ఉన్న వరకు ఏమైతదంటే అట్‌లీస్ట్ మనం సేఫ్. ఆ హాల్ అన్ని తలుపులేసుకుంటే సేఫ్‌గుంటాం. అంటే ఏమైతదంటే ఇక్కడ బయట ఉన్నాడు దొంగ అంటే అట్‌లీస్ట్ బయట ఉన్నాడు గానీ లోపలైతే లేడు గదా! అనుకోవచ్చనమాట. సో, అక్కడ ఏంటి అనంటే లోపలున్న ఆర్గాన్ సేఫ్. ఆ లోపలున్న ఆర్గాన్ సేఫ్ ఉన్నందుకే ఇక్కడ బయట అనేది కొంచెం గలీజ్‌గా కనిపిస్తదనమాట. స్కిన్ పైన ఉన్న ఎరప్షన్స్ అవి కామన్‌గా ఇంకా ఆ పేషెంట్ యొక్క వైటల్ ఫోర్స్, ఆ కర్మ యొక్క వచ్చినటువంటివి మనం చూస్తామనమాట. సో, ఆ సింప్టమ్స్‌ని అణిచిపెట్టడం కరెక్టా అని చెప్తారనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆ సింప్టమ్స్ అనేవి మనకి చాలా ఏమంటారంటే రిపోర్టర్స్ లాగా అన్నమాట. అంటే లోపల ఏం జరుగుతుందనేది బయట చెప్తుంటాయన్నమాట. సార్ లోపల ఈ ఆర్గాన్ ఖరాబ్ అయితుంది, ఇబ్బంది అయితుంది అన్నట్టుగా బయట చెప్పేది వేదనలు ఆ సింప్టమ్స్ అన్నమాట. ఆ సింప్టమ్‌ని మనం తీసేయొచ్చా? ఆ సింప్టమ్‌ని మనం తీసేసినప్పుడు ఏమైతది? మనకసలు చెప్పే రిపోర్టర్సే ఉండరు. అంటే చెప్పే రిపోర్టర్స్ లేనప్పుడు ఏమైతది అంటే ఇప్పుడు మనం పాలియేట్ చేసినామనుకోండి. ఆయింట్‌మెంట్స్ ఇచ్చి లేదంటే హోమియోపతిలో అర్జెంట్ మెడిసిన్స్ ఇచ్చేసి అక్యూట్ ఇచ్చేసి పాలియేట్ చేసామనుకోండి. ఆ సింప్టమ్ అంటే ఆ రిపోర్టర్స్ మన దగ్గర ఉండరు. ఆ రిపోర్టర్స్ లేకుండా ఉంటే మనకంతా రాజ్యమంతా హ్యాపీగా ఉన్నట్టా? లేదు గదా!
ఆయన లోపల జరుగుతుంది కానీ రిపోర్ట్ చేసేవాడు లేడు. అంటే లోపల ఇబ్బంది ఇంకా కుళ్ళిపోతుంది. అంటే డిసీజ్ అనేది పెరిగిపోతుంది, ముదిరిపోతుంది. ఆ ముదిరిపోయినటువంటి దాన్ని మనం ఏ విధంగా కన్సిడర్ చేసుకోవాలి? ఆ కన్సిడర్ చేసుకోలేము కాబట్టి డిసీజ్ అనేది చివరి స్థాయికి పోతుంది. తర్వాత వచ్చినా కూడా చాలా టైం పడుతుంది. ఆ చాలా టైం పట్టేదానికన్నా ఇక్కడ మన స్కిన్ అనేది పోయినా ఇబ్బంది లేదు కదా అని అనుకోవచ్చు అనమాట. మెనీ ఆఫ్ ద హోమియోపత్స్ అంటే క్లాసికల్ హోమియోపత్స్ ఈ విధంగా ఆలోచిస్తారని కూడా ఇక్కడ చెప్తారు అనమాట. ఈ మార్గము వరుసగా కొంతకాలం ప్రయోగించినచో రోగం ఉన్నట్లు తెలియకుండానే ముదిరిపోవు. అంటే ఇక్కడ ఆయింట్మెంట్స్ ఇచ్చి సప్రెస్ చేస్తే అసలు రోగం ఉందా లేదా అనేది కూడా తెలియకుండా లోపల డిసీజ్ అయితే పెరిగిపోతుంటది. ఆస్తమానో, బ్రాంకైటిస్, లివర్ ఫెయిల్యూర్ అన్నీ అవుతుంటాయి అనమాట. నెక్స్ట్ అవయవములు పాడైన తర్వాత నివారణ సాధ్యము కాదు. వ్యాధి అవయవముల దాకా రాకముందే మానసిక వేదనలను, ఇంద్రియ వికారములు ఆధారంగా చేసుకొని ఔషధం నిర్ణయం చేసి నివారణ చేయగలరు. అంటే రోగం అనేది హోమియోపతిలో క్యూర్ ఏ విధంగా చేయాలంటే రోగం అనేది అంటే డిసీజ్ అనేది లోపలికి ఇంకా అంటే లివర్, లంగ్స్ కి పోకముందే ఆ సిమ్టమ్స్ ఉంటాయి కదా, స్కిన్ పైన ఉన్నటువంటి సిమ్టమ్స్, అతని యొక్క పీక్యూఆర్ఎస్ సిమ్టమ్స్, ఎల్ఎస్ఎంక్యూ సిమ్టమ్స్ తీసుకొని, ఎల్ఎస్ఎంసి సిమ్టమ్స్ తీసుకొని దాని అట్లీస్ట్ అంటే అప్పుడు సిమిలర్ మెడిసిన్ ఇస్తే ఆ పేషెంట్ ఉన్న మెంటల్ స్టేటస్, ఫిజికల్ స్టేటస్ చూసి సిమ్టమ్స్ ఇస్తే నివారణ జరుగుతుంది అని కూడా మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ వేదనలు మాయమగుట ప్రాణశక్తి యొక్క గమనమును మార్చవలనే గాని వేదనను నడిచిపెట్టి వాటితో చెలగాటం ఆడరాదు. అంటే ఇప్పుడు వేదనలు అయితే దీన్ని లోపలికి తీసుకున్నప్పటికీ అంటే లోపల ప్యాలియేట్ చేయకూడదు అని చెప్తారు అనమాట. ప్యాలియేట్ చేస్తే దాంతో చెలగాటం ఆడినట్టే, అంటే లోపల పోయి ఇంకా ఇబ్బంది అవుతుంది, ఇంకా హెల్త్ అనేది డిరేంజ్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. వేదనల తత్వములు ఏర్పడిన ఆపద వార్తాహరుల వంటివి అని చెప్పి ఉంటివి. కోటలో శత్రువులు ప్రవేశించుచున్నారని ఒకడు వార్త తెచ్చినచో వినుటకు భయపడి వారు నోటి మూసి చంపినచో అనేమగును. అంటే ఇక్కడ ఇప్పుడు ఒక రిపోర్టర్ ఉన్నాడు, అంటే సోల్జర్స్ ఉన్నారు. సోల్జర్స్ ఏం చెప్పారు, రాజా ఇక్కడ దండయాత్ర చేయడానికి వస్తున్నారు అని మన దగ్గరకు వార్త చెప్పిన అనమాట. అయ్యో వీడేంది ఇంత చెడ్డ వార్త చెప్పినని వాడిని శిక్షిస్తామా? అంటే ఏంది వీడు ఇట్లా చెప్తున్నాడు, నేను వినలేకపోతున్నా అని చెప్పేసి ఆ సోల్జర్ని చంపేస్తే ఏమొస్తుంది? అక్కడ సోల్జర్ని చంపాల్సింది మనం అందరు కాపాడుకోవడమే కోసమే కదా వాడు చెప్పింది, అంటే మన రాజ్యరక్షణ కోసమే కదా. అంటే ఇక్కడ ఏం చేయాలి, నెక్స్ట్ దండయాత్ర వస్తుంది కదా దానికి ఎదుర్కోవాలి. కానీ ఇక్కడ వీడిని చంపితే ఏమైనా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటే కాదు అని చెప్తున్నారు అనమాట. తెలియకుండానే సుఖముగా కోటలో శత్రువులు పాలగును. అంటే తెలియకుండానే, ఒకవేళ వాడు చెప్పలేదు అనుకోండి, వానికి 2 సార్లు చెప్పారు, మూడోసారి వాడిని నువ్వు చెప్పొద్దురా ఇట్లాంటి వాడతారా అని చెప్పినాం అనుకోండి, వాడు చెప్పాడు. అప్పుడు ఏమవుతుంది, మెల్లగా కోటలోకి శత్రువులు వస్తారు, స్లోగా ఆక్యుపై చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే ఏ గొడవ లేకుండా ఆక్యుపై చేసుకుని వెళ్ళిపోతారు. అంటే ఏంటి అంటే తెలియకుండానే మొత్తం ఈ రాజ్యం అనేది కోల్పోతుంది అని చెప్పారు. అట్లే విపరీత లక్షణములు ప్రయోగము చేత వేదనను అణిచిపెట్టబడి రోగము రోగిని చంపును. అంటే ఎప్పుడైతే డిసీజెస్ అంటే ఇక్కడ విపరీతమైనటువంటి సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అణిచిపెట్టినచో ఏమవుతుంది అంటే రోగం అనేది లోపలికి పోతుంది. రోగము లోపలికి పోయినప్పుడు ఏమవుతుంది, ఒక్కసారి మన కంట్రోల్లో లేనప్పుడు ఇప్పుడు స్కిన్ పైన అంటే మనం ఏదో ఒకటి మనం వేదనను తీసుకొని చేయొచ్చు, లోపల కనిపిస్తుంటది, అట్లీస్ట్ స్కిన్ పైన అయితే కనిపిస్తుంది ఏంటి బ్లీడింగ్ ఉందా, లేదంటే పస్ వస్తుందా, లేదంటే స్కేలింగ్ ఉందా, బ్లీడింగ్ ఉందా, ఏదైనా ఎరప్షన్స్ అనేది కన్సిడర్ చేసుకోవచ్చు. లోపల లివర్ పైన ఏమున్నాయి అనేది మనం ఎట్లా తీసుకోవచ్చు, యూఎస్జీ వస్తుంది, యూఎస్జీలో మనం చూడొచ్చు. కానీ ఎన్నిసార్లు యూఎస్జీ చేయాలి, ఎన్నిసార్లు చేసుకోవాలి, అక్కడ యూఎస్జీ చేయించడం వల్ల కూడా మళ్ళీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇబ్బంది పడేది అంటే రేడియేషన్ వల్ల. సో ఈ విధంగా ఉన్నటువంటి అంటే ఇక్కడ ఏమంటారు అంటే చిన్నదాంతో పోయేది లోపల దాకా ఎందుకు తెచ్చుకోవడము, అంటే స్కిన్ దగ్గర పోయేది లోపల వైటల్ ఆర్గాన్స్ హెల్తీగా ఉన్నప్పుడు మరి స్కిన్ పైన వచ్చినప్పుడు ఏం ప్రాబ్లం లేదు కదా, జస్ట్ ఏదో క్లాత్స్ తో కవర్ చేసుకుంటే అయిపోతుంది కదా. కానీ కవర్ చేసుకోకుండా స్కిన్ ఎప్పుడైతే అణిచిపెట్టినామో ఆ స్కిన్ అణిచిపెట్టినప్పుడు డిసీజ్ అనేది లోపలికి పోతుంది. సేమ్ అదే విధంగా అందుకనే హోమియోపతిలో టైం పడుతుంది అనే విధానం మనకు ఒక అపోహ ఏర్పడింది అనమాట. కానీ అసలు హోమియోపతిలో ఉన్నంత ఫాస్టెస్ట్ క్యూర్స్ ఎక్కడా లేవు. అంటే ఎమర్జెన్సీలో కూడా ఈవెన్ జస్ట్ మెడిసిన్ వేసినప్పుడే వితిన్ సెకండ్స్ పేషెంట్ అనేవాడు మన క్యాబిన్ నుంచి బయటికి పోయినంత లోపే అతడు రిలీఫ్ అనేది ఎక్స్పెక్ట్ చేయగలుగుతాడు, మనం కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పేషెంట్ కూడా ఫీల్ అవుతాడు. అంత ఫాస్ట్ గా ఉంటాయి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ వైటల్ ఫోర్స్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది కానీ వీక్ అవ్వదు హోమియోపతిన్స్ ఇవ్వడం ద్వారా అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. అందుకే ఇక్కడ 24th of August లో ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇక్కడ అంటే ఎట్ లాస్ట్ ఏంటి అని అంటే సిమ్టమ్స్ అనే వాటిని త్వరగా కాకుండా అంటే జాగ్రత్తగా గమనించి క్యూర్ చేయాలి కానీ ప్యాలియేట్ సపరేషన్ ఎప్పుడు చేయొద్దు. అంటే వేరే సిస్టమ్స్ లో చేస్తున్నట్టు ప్యాలియేషన్ కానీ సపరేషన్ కానీ చేయొద్దని
మనకి ఇక్కడ హనుమాన్ గారు కానీ ఈకే గారు కానీ చాలా బాగా చెప్పారు. సో నెక్స్ట్ చంద్రమోహన్ గారు మనకి దీని యొక్క సమ్మరైజ్ చేసి కేస్ టేకింగ్ నెక్స్ట్ పార్ట్ తీసుకుంటారు. థ్యాంక్ యూ. శుభోదయం సార్. శుభోదయం సార్, నమస్తే. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తాం, అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ ఈ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. Okay. Good morning, everybody. So, in the preliminary classes of homeopathy, now we are studying aphorism number 23. In the 22nd aphorism and 23 aphorism, Master Hanuman want to explain us the different modes of treatments, how they will be there. In homeopathy, we learned how the medicine will be selected and what will the output. Manamu etla the physician's high and only mission is to restore the sick to health, to cure as it is termed. Oga homeopathy lo వ్యాధిని తగ్గించడం కాదు మన పర్పస్. సిక్నెస్ ఏదైతే ఉందో, అస్వస్థత ఏది ఉందో, టర్న్ ఇంటూ హెల్త్, ఆరోగ్యవంతంగా మార్చడమే హోమియోపతి యొక్క లక్ష్యం. వ్యాధి నివారించడం కాదు, అది హోమియోపతి. నెక్స్ట్ ఇన్ ద యాంటీపతి. నెక్స్ట్ ఇన్ వాట్ ఈస్ ద యాంటీపతి మీన్స్, మనం అన్ని స్టడీ చేస్తేనే కదా తెలిసేది కదా, లేదా తెలియదు. Antipathy and the antipathy treatment, how the will be there, treatment will be there. Means in antipathy, that wants to treat the disease, not the sickness. రోగి యొక్క రోగాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు కానీ రోగిని ఆరోగ్యవంతుగా చేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేయరు. అందుకని ఎప్పుడు ఫెయిల్ అవుతా ఉంటుంది. అందుకని యాంటీపతి ట్రీట్మెంట్లో రాను ఏవైతే ఆరోగ్యవంతుడు రోగగ్రస్తుడు అవుతా ఉంటాడు. చిన్న ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, యాంటీపతి అంటే ఏంటి అంటే విపరీత లక్షణ సముదాయము. అంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఎండగా నుంచి బాగా వచ్చిననుకో, బాగా ఎండగా ఉంటుంది, శరీరం బాగా వేడిగా ఉంటుంది. అప్పుడు ఏంటి, వేడిగా ఉండవు, చల్లగా ఐస్ క్రీమ్ తీసుకురానా అంటుంటాం మనం. మామూలుగా పల్లెటూరులో అయితేనేమో థమ్సప్ తాగుతావా, బాగా వేడిగా ఉంది బయట అంటారు. అంటే మరి చల్లగా అయిపోతుంది, బాగా హాయిగా ఉంది సార్ అంటారు వాళ్ళు. అంటే హాయిగా ఉంటుందా? మళ్ళీ హాయిగా ఉంటుందా? అయితే దాన్ని యాంటీపతి అంటారు. అప్పటికి హాయిగా ఉంటుంది, 2 నిమిషాలు హాయిగా ఉంటుంది, తర్వాత టాప్ లేస్తుంది, తర్వాత విపరీతమైన వేడి ఇంకా ఎక్కువవుతుంది, తర్వాత విపరీతమైన నిస్త్రాణ, నీరసము, తలనొప్పి,
ఇవన్నీ వడదెబ్బ లక్షణాలు వచ్చేస్తాయి అంటే మీకు అర్థం కానీ చెప్తున్నా. అయితే అదే సారూప్య ఔషధ విధానంలో అయితే రాగానే కొంచెం కూర్చుని కొంచెం గోరెచ్చి నీళ్ళు ఇస్తే 2 నిమిషాలు ఉపశమనమై తర్వాత ఫ్రీగా ఉంటాడు. తర్వాత బిందెలు నీళ్ళు ఇస్తే తర్వాత అసలు ఏ ప్రాబ్లం ఉండదు. తర్వాత యూ విల్ బి వెరీ హ్యాపీ. ఇట్ ఈస్ ద హోమియోపతి ట్రీట్మెంట్. ఇప్పుడు అలోపతి యాంటీపతి విపరీత లక్షణ సముదాయంలో ఏమైంది, ఒక వ్యక్తి ఇద్దరు రెండగా వచ్చిండ్రు, కానీ యాంటీపతి వరకు ఇచ్చినాం, హోమియోపతి వరకు ఇచ్చినాం. యాంటీపతిలో వాడు వడదెబ్బ కొట్టింది, హోమియోపతిలో వాడు హ్యాపీగా ఉన్నాడు, ఆరోగ్యం అందుకున్నాడు. సో విచ్ ఈస్ ద బెస్ట్ మెథడ్ in this situation? We can't say that homeopathy is the great, homeopathy is the good. Homeopathy is the గుడ్ మీన్స్ ఎటువంటి స్థితిలో అంటే ఒక వ్యక్తిని అనారోగ్య స్థితి నుంచి ఆరోగ్య స్థితికి మార్చే ప్రక్రియ హోమియోపతిలో మాత్రమే ఉంది. దట్ ఈస్ ద డివైన్ సైన్స్, డివైన్ ట్రీట్మెంట్ ఆఫ్ హోమియోపతి. యాంటీపతి హ్యాస్ ఇట్స్ ఓన్ స్కోప్. అయితే ఎమర్జెన్సీలో కొన్ని ఎమర్జెన్సీస్లో ఎట్లా అంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆ నిమిషానికి సెట్ చేసే విధంగా అది వేరే, దాని స్కోప్ దానికే ఉంటుంది, దేన్ని విమర్శించడానికి లేదు మనం. ఓకే, దట్ ఈజ్ యాంటీపతి. అయితే ఇక్కడ మనం ఏది కావాలో మనమే చూస్ చేసుకోమంటున్నాం, యాంటీపతియా హోమియోపతియా. అయితే రోగి యొక్క బాధలకు కానీ వేదన సముదాయం వ్యతిరేక లక్షణాలు పుట్టించిన ఔషధం వాడినప్పుడు ఉపశమనం కలుగుతున్నది, కేవలం తాత్కాలికము. దానివల్ల బాధలు తాత్కాలికంగా మాయమవు. ఏమైతే ఇక్కడ ఒకరికి తలనొప్పి అని డాక్టర్ సార్ సివియర్ హెడేక్ సార్ అంటారు. సార్ సివియర్ హెడేకా, సార్ ఎమ్మడే చిటికలు తగ్గిస్తా నీకు అని చెప్పేసి సార్ దాని ప్లస్ ఏమి ఉంటాయి వేసేసి, సార్ ఆ టాబ్లెట్ వేయంగానే సార్ భలే తగ్గింది సార్ అనగానే డాక్టర్ ఏం చేస్తాడు, కాలు ఎత్తుకుంటాడు, పేషెంట్గా హ్యాపీ ఫీల్. ఇట్లా కొన్ని రోజులు జరుగుతూ ఉంటారు. సార్ మళ్ళీ మొన్నసారి ఇచ్చింది సార్ బాగా తగ్గింది కానీ మళ్ళీ వచ్చింది సార్ అంటాడు. ఈసారి సార్డాన్ ప్లస్ ఇంకోటి యాంటీబయాటిక్ 2 కల్పిస్తారు. ఇప్పుడు కూడా సార్ బయటికి పోగానే తగ్గిస్తారు అంటాడు వాడు. మీరు బయటికి పోగానే తగ్గిస్తారు అంటే అబ్బా మళ్ళీ హ్యాపీ ఫీల్ అవుతాడు. యాంటీపతి అయిన తర్వాత మళ్ళీ వస్తాడు. మళ్ళీ వచ్చి సార్ మీరు ఇప్పుడు భలే తగ్గింది సార్, గడప నుంచి బయటికి పోగానే తగ్గింది సార్, కానీ నువ్వు చాలా అంతకుముందు వస్తే ఒకటే రోజు ఉండేది సార్ హెడేక్, కానీ ఇప్పుడు 2 రోజులు ఉంటుంది సార్. అంతకుముందు హెడేక్ వస్తే మామూలుగా హెడేక్ వరకే ఉండేది, ఇప్పుడు కడుపులో వికారం, వాంతులు ఇవన్నీ అవుతున్నాయి సార్ హెడేక్ వచ్చినప్పుడు. అది పెరుగుతుంది, మనం ఏం చేస్తాం, మీరు మాత్రం భలే మంది ఇస్తారంట. ఇది యాంటీపతిలో గుర్తుపెట్టుకోండి. డాక్టర్ విల్ టేక్ ద గ్రేట్నెస్, బట్ ద పేషెంట్ ఈస్ దేర్ ఇన్నోసెంట్ పేషెంట్. అయితే ఏమైంది, ఈసారి పనిచేయలేదు, ఈసారి యాంటీబయాటిక్ ఇచ్చినా పనిచేయలేదు, ఇంకోటి ఇచ్చినా పనిచేయలేదు. తర్వాత వ్యాసోగ్రేడ్ ఈ టాబ్లెట్ తీసుకుని ఎంబడే తగ్గుతుంది, స్పాట్లో తగ్గుతుంది, ఎంబడే స్పాట్లో తగ్గుతుంది అంటాడు యాంటీబయాటిక్ ట్రీట్మెంట్. అప్పుడు నిజంగానే తగ్గుతుంది. అయితే ఇక్కడ ప్రతిసారి అంతకుముందు 1 year బ్యాక్ పేషెంట్ డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా ఉన్నాడో 1 year తర్వాత ఇప్పుడు ఎట్లా ఉన్నాడంటే డిసీజ్ చాలా వికృత రూపము ఒక ప్రచండ స్థితిలో మారిపోయింది. ఎందుకు? యు ఆర్ ఇంప్లిమెంటింగ్ ద యాంటీపతి. యు డి నాట్ లిసన్ ద డిసీజ్, ద పర్సన్, యు ఆర్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ద డిసీజ్. హేర్ రాను కొన్ని రోజుల తర్వాత సార్ సివియర్ హెడేక్ ఉంది, క్యాన్సర్ ఆఫ్ ది బ్రెయిన్ అని చెప్తారని అప్పుడు ఒక నామకరణం చేస్తారు. అయిన తర్వాత ఇది ఇది క్యాన్సర్ ఉంది బ్రెయిన్కి, ఇది వేరే డాక్టర్ చూపించాలని చెప్పి ఈయన చేస్తాడు, మెల్లగా ఆంకాలజిస్ట్కి పంపిస్తాడు. అప్పుడు ఏమైంది, ఆ డాక్టర్ చాలా అసలు మందు వేస్తే ఎంబడి తగ్గేది తలనొప్పి, కాకపోతే ఇది వేరేది కనుక నేను వేరే డాక్టర్ పోవాల్సి వచ్చింది. చాలా డాక్టర్ మంచోడు అనుకుంటాడు. అంటే ఇక్కడ ఏమైంది, అదే డాక్టరు ఒక హోమియో డాక్టర్ అయితే నిజంగా క్లాసికల్ కరెక్ట్గా ఇచ్చే వాడైతే, హోమియోలో కూడా చాలా మంది ఉంటారు, యాంటీపతి హోమియో ఇంప్లిమెంటేషన్ యాంటీపతి విధానంలో చేసేవారు ఉంటారు, హోమియోపతి క్లాసికల్గా చేసేవారు ఉంటారు. గుర్తుపెట్టుకోండి, అంటే మనం చేసే వైద్య ప్రక్రియ వాడికి న్యాయం చేయాలి, అన్యాయం కాదు.
అయిన తర్వాత అదే హోమియోపతికి వెళ్తే తలనొప్పి ఏమా తగ్గుతుంది కానీ తలనొప్పి ఎందుకు వచ్చిందో చెప్పమ్మా అంటాడు. ఏదో చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. దగ్గర వాళ్ళు ఎవరు చనిపోయారు సార్, బాగా చనిపోయాను, చాలా నాకు అటాచ్మెంట్ సార్ అంటే, వాళ్ళకి తలనొప్పి బాగా వచ్చింది, చాలా విపరీతమైన బాధ ఉంది, ఇప్పటికి కూడా బాధ ఉంది సార్, దాదాపు 5 ఏళ్ళు అయింది, దాని తర్వాత సరిపోవట్లేదు సార్ అంటే ఇగ్నిషియా 200 1 వేస్తే ఏమైంది ఇక్కడ తలనొప్పి, అప్పుడు ఎంబడే తగ్గలేదు తలనొప్పి, ఇగ్నిషియా 200 వేసినో 1 వేసినో కానీ పోయిన తర్వాత తగ్గింది. తర్వాత మళ్ళీ వచ్చింది కానీ తక్కువ ఎపిసోడ్లో వచ్చింది. ఇంకా తర్వాత ఇంకా అంతకుముందు 100 ఉండేది, ఇప్పుడు ఈ 60కి, తర్వాత 40కి, తర్వాత 20కి వచ్చేసి కంప్లీట్ క్యూర్ అయిపోయింది. తర్వాత హెడేక్ వేయలేదు, ఇక్కడ ఏం లేదు. అంటే రెండు మీరు కంపేర్ చేసుకుంటే ఫస్ట్ దానిలోనేమో వ్యాధిని అణచిపెట్టి రోగంగా మార్చిన్నాడు. ఇక రెండో దానిలో వ్యాధిని అర్థం చేసుకుని వ్యాధి యొక్క పుట్టుపూర్వతరాలని సెట్ చేసుకొని కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఇక్కడ రోగి ఆరోగ్యవంతుడు. మీరే డిసైడ్ చేసుకోండి విచ్ వన్ ఈస్ బెస్ట్ వన్, విచ్ వన్ ఈస్ ద మోర్ యూస్ఫుల్ ఫర్ ద సిక్నెస్. అది మీరు అర్థం చేసుకోవాల్సింది. ఇది ఇక్కడ యాంటీపతి అండ్ హోమియోపతి మనకు హనుమాన్ గారు చెప్పింది. ఇంకోటి ఏంటంటే వేదనలో రోగం ఉన్నట్లు తెలియజేయ వార్తాహరల వంటివి గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ సిమ్టమ్ యూ డోంట్ ట్రై టు హైడ్ ద సిమ్టమ్. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ముఖ్యం. హోమియోపతి ప్రాక్టీస్ కరెక్ట్గా చేసేవాళ్ళు, కరెక్ట్గా చేయని వాళ్ళకి. వేదనలో రోగం ఉన్నట్లు తెలియజేయ వార్తాహరల వంటివి వారిని అణచిపెట్టినచో రోగం ఉన్నట్లు తెలియదు, ముదిరి శరీరధాతువులను కూడా పాడు చేయను. హెడేక్ అని వచ్చినాడు. హెడేక్ వచ్చితే ఏం చేసినాం మనం ఏం చూడకుండా టక్కున హెడేక్ అని మన లెక్కలు అనుకొని బ్రెయిన్ ఇచ్చినాం, తగ్గింది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సాయంత్రం వచ్చినాడు, సార్ హెడేక్ పొద్దు తగ్గింది, మళ్ళీ వచ్చింది సార్ బ్రెయిన్ 1 వేయి, మళ్ళీ తర్వాత వచ్చిన బ్రెయిన్ 10 వేయి. ఇక్కడ ఏం చేస్తున్నావు? యు ఆర్ నాట్ ట్రీటింగ్ ద సిక్నెస్, యు ఆర్ ట్రీటింగ్ ద డిసీజ్. సో యు ఆర్ డూయింగ్ యాంటీపతి మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ విత్ ద హోమియోపతి మెడిసిన్స్. గుర్తుపెట్టుకోండి, టాబ్లెట్స్ హోమియోపతి కానీ అలోపతి కానీ ఏదైనా సరే నువ్వు ఇంప్లిమెంట్ చేసే విధానమే ముఖ్యం. నువ్వు పొద్దున పూటకోటి మందు వేస్తున్నావు అంటే యు వాంట్ టు ట్రీట్ ద డిసీజ్, నాట్ ద పేషెంట్. దెన్ ద పేషెంట్ విల్ బి స్పాయిల్డ్ ఎట్ యువర్ లాస్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్. Then it is the antibiotic treatment. It is antibiotic mode of treatment with the homeopathic medicines. గుర్తుపెట్టుకోండి, చాలా ఎవరైనా సరే అటువంటి వాళ్ళు ఉంటే నమస్కారం చేసుకొని నమస్కారం సార్ అని బయటికి వచ్చేసి ఎవరైనా సరే. ఎందుకంటే హోమియోపతి ఇస్ ఏ సిస్టమ్, యాంటీపతి ఇస్ ఏ సిస్టమ్, నాట్ ద మెడిసిన్స్. హోమియోపతి మెడిసిన్స్ యాంటీపతి చేస్తా అంటే మోంగ్రల్ సెక్ట్ హనుమాన్ గారు, మోంగ్రల్ సెక్ట్ అంటే క్రాస్ బ్రీడ్ డ్రగ్. అటువంటి కానే కావు. హోమియోపతి ఇస్ ఏ న్యాచురల్ సైన్స్ అని చెప్పినారు, గుర్తుపెట్టుకోండి. అందుకని ఇవి యాంటీపతి అండ్ హోమియోపతి చాలా మంచి ఎన్లైట్మెంట్ మనకి. ఓకే, సో వీల్ గో ఫర్దర్ ది కేస్ టేకింగ్ అండ్ వెల్కమ్ టు ద న్యూ వన్స్. నమస్కారం. ఎవరైతే కొత్తగా వచ్చినారో వాళ్ళకి ఇంతవరకు మేము చదువుకున్నవి ఏంటి అంటే ఈ ప్రిలిమినరీ క్లాసెస్లో గాయాలు, దెబ్బలు, కాటలు, కాలుటలు, వాడికి హోమియోపతి ఫస్ట్ ఎయిడ్లో ఎట్లా ఇవ్వాలి అంటే ఎక్కువ సబ్జెక్ట్ చదవకున్నా సరే ఒక ఎక్కల్లాగా ఫస్ట్ ఎయిడ్ లాగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఎమర్జెన్సీస్ అనేది నీడ్, వాళ్ళకి ఎమర్జెన్సీస్ అనేది ఫుల్ఫిల్ కావాలి, వేర్ దెర్ ఈస్ నో ట్రీట్మెంట్ అని మనం. ఎందుకోసం హోమియోపతి ఫస్ట్ ఎయిడ్, ఇంజురీస్, బైట్స్, బర్న్స్ చదువుకున్నాం. తర్వాత కేస్ టేకింగ్ కూడా చెప్పుకుంటున్నాం. కొత్త వచ్చిన వాళ్ళు మీరు పాత రికార్డింగ్స్ ఉన్నాయి, ఒకసారి వినండి, జాగ్రత్తగా వినండి. ఏమైనా డౌట్ ఉంటే మీరు గ్రూప్లో అడగండి, చెప్తాం, దానికి సాల్వ్ చేస్తాం. సో అది ఓకే. కేస్ టేకింగ్ అనేది ఇప్పుడు చదువుకుంటున్నాం మనం. I hope we are following the case taking. Case taking లో ఎంతవరకు వచ్చాం? ఎక్కడున్నాం మనం కేస్ టేకింగ్ లో? చిల్డ్రన్ అయిపోయినరు, ఉమెన్ అయిపోయినరు. ఓకే, ఇంకా సార్ అబద్ధాలు చెబితే కోపం వస్తుందా? స్థిరంగా ఉండాలంటే
ఎగ్జాక్ట్లీ అక్కడ ఉన్నాం. Correct. పొడిచినట్లుండినా ఎదుటి వారికి చెబుతారా, బాధ పెట్టే విధంగా ఉండినా, సరదాగా ఉండినా. ఎగ్జాక్ట్లీ గుడ్. అంతవరకు ఉన్నాం మనం. కరెక్ట్. సో 34 అయిపోగొట్టాం మనం కదా. కన్నా మళ్ళీ ఒకసారి రీపోస్ట్ చేయి. కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం మళ్ళీ ఈ కేస్ టేకింగ్ ఫామ్ అనేది మళ్ళీ ఒకసారి రీపోస్ట్ చేస్తున్నా, మీరు చూసుకోండి. 34 ఫస్ట్ మనం చదువుకున్నాం. అయిన తర్వాత 35 ఇది కొంచెం అడ్వాన్స్గా ఉంటుంది. ఇంతవరకు ఏమో బేసిక్గా ఉంటుంది కేస్ టేకింగ్, జనరల్గా అందరికీ ఉంటుంది. ఇది అడ్వాన్స్గా ఎట్లా అంటే ప్యాథలాజికల్ డిసీజెస్ ఎక్కువగా ఉండి ఎక్కువగా ఇబ్బంది ఉండేవాళ్ళు మనం ఇంకొంచెం డెప్త్ వెళ్తే వాడి యొక్క మ్యాజంని, వాడి యొక్క డిసీజ్ని ఇంకా మంచిగా అర్థం చేసుకుంటాం. అందుకోసం ఇది మనం ఫర్దర్గా ఇంకొంచెం యాడ్ చేసుకున్నాం కేస్ టేకింగ్లో. ఒక్క నిమిషం, విల్ టేక్ పాస్వర్డ్ ఫర్ ఫ్యూ సెకండ్స్. ಇದು ಚೆನ್ನಾಗಿಲ್ಲ, ಇದೆಲ್ಲ ಒತ್ಕೊಂಡೇ ಹೋಗ್ಬೇಕು. ಅದಕ್ಕೋಸ್ಕರ ಮಾಡೋದು ಇದು. ಅಲ್ಲ ಅಲ್ಲಿ ಏನೋ ತೋರಿಸಿದ್ರೆ ಏನ್ ಹೇಳಕ್ಕಾಗ ನೋಡ. ಅಲ್ಲ ಸುಮ್ನೆ ಲೆಕ್ಚರ್ ಮಾಡಿದ್ರೆ ಬೇಡ, ನೀನ್ ಹಲ್ಲು ಇವಾಗ ಕ್ಲೀನ್ ಮಾಡಿಸ್ಬೇಕು. Okay, so we'll go further case taking in the 35 అవర్స్. ఇందులో ఫస్ట్ మనం ఒక పేషెంట్ని అంటే మెంటల్ పిక్చర్ ఇక్కడ మొత్తం చెప్పుకునేది అడ్వాన్స్డ్గా. మెంటల్ పిక్చర్ని చాలా మటుకు సార్ మెంటల్ సిమ్టమ్స్ ఎట్లా తీసుకోవాలి సార్ అని డౌట్ చాలా మందికి ఉంటుంది. నేను కూడా అది ఫేస్ చేసిన స్టార్టింగ్లో. మీరు ఏం చెప్పారు సార్, వాళ్ళు కోపం ఉందంటే ఏం చెప్పారు, తాపం ఉందంటే ఏం చెప్పారు, ఎట్లా తీసుకోవాలి దాన్ని, ఎట్లా మనం ఎంటర్ కావాలి అనేది మనకి చాలా మంచి సబ్జెక్ట్ నాకు దొరికింది డాక్టర్ ప్రఫుల్ విజయ్ సార్ ద్వారా. అది మీకు యాజ్ ఇట్ ఈజ్ గా అందిస్తున్నా. సరే, ఫస్ట్ మెంటల్ సిమ్టమ్స్ ఎట్లా తీసుకోవాలి అంటే మనము డివైడ్ చేస్తాం పేషెంట్ అని ఎక్స్ట్రావర్ట్స్, ఇంట్రావర్ట్స్. ఫస్ట్ ఎక్స్ట్రావర్ట్స్ అంటే ఏంటి, ఇంట్రావర్ట్స్ అంటే ఏంటి? ఒక్క నిమిషం. An attempt has been made here to define the meaning of the extrovert and introverts. How to identify them correctly? Extroverts and introverts ni etla manam pattagalutam. Adi manam adugutunnam. ఓకే, వాళ్ళని ఎట్లా గుర్తుపట్టాలి? Classify them into different types of different them. First, extroverts. Extroverts etla untaru? Extroverts means they are lively, sociable persons. lively sociable persons అంటే నీ క్యాబిన్లోకి రాగానే బాగున్నారా సార్ అని ముందే అడుగుతారు. వాళ్ళే వచ్చి అడుగుతారు పేషెంట్, మీరు బాగున్నారా, మీ ఆరోగ్యం బాగుందా, మీరు ఇక్కడేనా, ఇది ఊరా మీది అంటే డాక్టర్ని వాళ్ళు మాట్లాడిస్తుంటారు అనమాట. వాళ్ళే కల్పించుకొని మాట్లాడుతుంటారు. దే ఆర్ ఎక్స్ట్రావర్ట్స్, గుర్తుపెట్టుకుంది.
ఎక్స్ట్రావర్ట్స్ ఉండే డ్రగ్స్ కొన్ని వేరే ఉంటాయి. ఏవి? ఫాస్ఫరస్, సల్ఫర్, ఇవన్నీ కూడా ఎక్స్ట్రావర్ట్స్. అంటే చొచ్చుకుపోయి మాట్లాడతారన్నమాట వాళ్ళందరూ కూడా ఎక్స్ట్రావర్ట్స్ ఉంటారు. వాళ్ళ యొక్క లక్షణాలు ఏముంటాయి? ఎక్స్ట్రావర్ట్స్ యొక్క లక్షణాలు ఏవి? సో ఐ థింక్ ఎవ్రీవన్ విల్ అండర్స్టాండ్ ద అది తెలుగు. ఎవరికైనా ఇబ్బంది ఉందా? హ్యాండ్ రైజ్ చేయండి, తెలుగు అర్థం కాని వాళ్ళు. ఓకే, నీట్ గా అర్థం అవుతుంది సార్. ఓకే, క్లియర్, థ్యాంక్ యూ. ఎక్స్ట్రావర్ట్స్, వాట్ ఈస్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎక్స్ట్రావర్ట్స్? వివేషియస్, సరదాగా ఉంటారు, బాగా సరదాగా ఉంటారు, జోవియల్గా ఉంటారు. వాండరింగ్, అటు ఇటు తిరగడం, కలుపుగొల్పుతనం ఉంటారు చూసావా, అట్లా ఉంటారు వాళ్ళు. నెక్స్ట్ జస్టింగ్, జస్టింగ్ అంటే వాండరింగ్ మర్చిపోయారు. వాండరింగ్ చెప్పే కదా, కలగొల్పుతున్నాం అంటే వాండరింగ్ అంటే తిరగడం అని అర్థం. యాక్చువల్ గా మనకు అర్థమయ్యేది, మనకు ఇంప్లిమెంటేషన్ అర్థం ఏంటంటే కలగొల్పుతున్నాం అంటే కలిసిపోయే తత్వం, దాన్ని వాండరింగ్ అంటారు. ఎక్స్ట్రావర్ట్స్ చాలా త్వరగా కలిసిపోతారు కొత్త వాళ్ళతో. ఓకేనా సార్? అదనమాట కలగొల్పుతున్నాం అంటే ఒకరితో ఒకటి మిక్స్ అవుతారు, మింగిల్ అవుతారు, వాళ్ళతో త్వరగా వెళ్ళి మాట్లాడతారు. అలాంటి వాళ్ళు అనమాట ఎక్స్ట్రావర్ట్స్. జస్టింగ్ అంటే హాస్యాస్పదంగా మాట్లాడుతుంటారు, వాళ్ళు సరదాగా మాట్లాడతారు, జస్ట్ జోక్ అంటుంటారు. అంటే అట్లా ఉంటారు వాళ్ళు, చాలా లైవ్గా ఉంటారు. చైల్డిష్ బిహేవియర్, చిన్నపిల్లలాగా ఉంటారు. అంటే వాళ్ళకి పెద్ద భేషజాలు ఉండవు అనమాట. అంటే ఇది మాట్లాడొచ్చా, ఇది సీక్రెట్ గురించాలన్నా, ఇది దాబెట్టాలని ఉండొచ్చు, ఎక్స్ట్రావర్ట్స్ లో కూడా ఉండొచ్చు, కానీ అట్లా ఉంటారు. నెక్స్ట్ బోస్టర్. బోస్టర్ అంటే గొప్పలు చెప్పుకోవడాలు. నేను ఇప్పుడే అమెరికాలో వాషింగ్టన్ కలిసి వస్తున్నా, కలిసి వస్తున్నా. అక్కడ చూసినా ఫోటోని ఎడిటింగ్ చేసిన ఫోటో ఉంటుంది. అట్లా అదే అని కాదు. ఇప్పుడు సపోజ్ అగర్గస్ వాడనుకో, అగర్గస్ బోస్టింగ్ ఎట్లుంటుంది చెప్తాను. అంటే మీకు సబ్జెక్ట్ కోసం చెప్తున్నా. బోస్టింగ్ అంటే అర్థం కాదండి. అగర్గస్ డాక్టర్ ఉన్నాడు అనుకో, డాక్టర్ ఏం చెప్తాడంటే, సీవే కడుపు ఉంటే స్కానింగ్ క్లీనింగ్ అవసరం లేదు, ఎంఆర్ఐ సిటీ స్కాన్లు అవసరం, అవి తప్పు చెప్తాయి. నేను జస్ట్ చేతి పెట్టి పుట్టవి చూసి మొత్తం క్లియర్గా చెప్పేసి మొత్తం తగ్గిస్తా అని చెప్తారు అన్నమాట డాక్టర్. ఎవరు? బోస్టర్ డాక్టర్, అగర్గస్ డాక్టర్. నేను నా చేతితో మొత్తం క్లియర్ చెప్పేస్తా, అంతేగాని ఈ సిటీ స్కాన్లు అవన్నీ కూడా తప్పు అని చెప్తాను అగర్గస్. అట్లా ఉంటారు అన్నమాట. అది ద బోస్టింగ్. మనకే అర్థమైపోతుంది. కొయ్యి అనుకుంటారు కొన్ని ఏరియాలో అయితే. వర్త్లెస్. కొన్ని కాన్స్టిట్యూషన్స్ ఏంది, ఏదో మాట్లాడుతూనే ఉంటారు. వాడు ఏం మాట్లాడుతున్నా వానికి తెలియదు. ఇట్స్ కాల్డ్ వర్త్లెస్. ఎరోటిక్ లార్డ్. కొన్ని కాన్స్టిట్యూషన్స్ ఉంటారు, కామకు సంబంధించినవి ఎక్కువ ఇలాంటివి మాట్లాడుతుంటారు, ఎక్కువ వాటికి మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు ఓపెన్ హార్టెడ్, అంటే వాళ్ళు ఏది దాచిపెట్టరు, అన్ని విషయాలు బయటికి మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళకి ఇది దాచాలని కూడా అనుకున్నా కూడా వాళ్ళు దాచలేరు. ఒకవేళ వాళ్ళ భార్యనో లేకపోతే వాళ్ళు ఎవరో ఇంట్లో ఇంట్రావర్ట్ అనుకో, ఎందుకు సీక్రెటివ్ అనుకో, ఎందుకు చెప్తున్నావు అంటే వాడు దాచలేడు, హీస్ ఎక్స్ట్రావర్ట్, ఏది కూడా ఓపెన్ గా మాట్లాడతాడు. అట్లాంటి వాళ్ళు ఎక్స్ట్రావర్ట్స్. అంటే మనం జస్ట్ ఇది ఏంటి అంటే ఒక మెంటాలిటీని అర్థం చేసుకోవడానికి, ఒక డ్రగ్లోకి ఎంటర్ కావడానికి చాలా చాలా ముఖ్యం. దే ఆర్ ఎక్స్ట్రావర్ట్స్, ఇంట్రావర్ట్స్. ఎక్స్ట్రావర్ట్ డ్రగ్స్ కొన్ని ఉంటాయి, ఇంట్రావర్ట్స్ డ్రగ్స్ కొన్ని ఉంటాయి. ఎక్స్ట్రావర్ట్స్ వాళ్ళు సరదాగా ఉంటారు, జోవియల్గా ఉంటారు, జోకులు వేసుకుంటూ వాళ్ళే కలిసిపోతూ ఉంటారు. ఒకవేళ మన డల్గా ఉన్నా కూడా వాళ్ళే కలుపుకుంటుంటారు. నెక్స్ట్ ఏం మాట్లాడతారు కొంచెం. అంటే ఎక్స్ట్రావర్ట్స్ లో చాలా కేటగిరీస్ ఉంటాయి కదా, 0 to 100 ఉంటాయి. అందులో కూడా ఎక్స్ట్రావర్ట్స్ మామూలుగా ఉండేవాళ్ళు, ఎక్స్ట్రావర్ట్స్ ఎక్కువగా ఉండాలి, ఎక్స్ట్రావర్ట్స్ హైయెస్ట్ డిగ్రీ ఉండేవాళ్ళు బోస్టర్, వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు, ఏవో మాట్లాడుతూనే ఉంటారు. వర్త్లెస్, ఎరోటిక్, అట్లా రకరకాలుగా మాట్లాడే వాళ్ళు వీళ్ళందరూ కూడా
ఎక్స్ట్రావర్ట్స్. నెక్స్ట్ విల్ గో ఫర్ ది ఇంట్రావర్ట్స్. ఇంట్రావర్ట్స్ ఎట్లా సార్ ఇది సార్ సార్ చెప్పండి రూబ్రిక్ దొరుకుతుందా ఎక్స్ట్రావర్ట్స్ అని? సార్ ఇవి యాక్చువల్ గా ఎక్స్ట్రావర్ట్స్ ఇంట్రావర్ట్స్ రూబ్రిక్ దొరుకుతుంది, కానీ ఎక్స్ట్రావర్ట్స్ దొరుకుతుంది, ఇంట్రావర్ట్స్ దొరుకుతుంది. మీరు అట్లా పోకండి. ఇది ఒక పర్సన్ అర్థం చేసుకోవడానికి ఉపయోగించండి. ఓకే. అట్లా కూడా దొరుకుతుంది మీకు. ఎక్స్ట్రావర్ట్ అని దొరికితే మీకు చూపిస్తారు, కానీ అది మీకు ఇప్పుడు ఈ డిస్కషన్ ఏదైతే ఉందో పేషెంట్ ని అర్థం చేసుకొని మనం వెంటడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది చాలా యూస్ఫుల్ అనమాట. ఓకే. అవును సార్. నెక్స్ట్ ఇంట్రావర్ట్స్. ఇంట్రావర్ట్స్ మీన్స్ షై ఇంట్రాస్పెక్టివ్ పర్సన్స్. ఓకే. Introverts are closed, difficult to open and non-communicative. They are non-communicative. Introverts వాళ్ళు నువ్వు 10 మాట్లాడితే వాడు ఒక్కటి మాట్లాడతాడు. మీన్స్ షై. రాగానే నమస్తే సార్ అని కూర్చుంటాడు, అంతే కామ్ కూర్చుంటాడు. చిన్నపిల్లలు అయితే వాళ్ళమ్మని పట్టుకొని ఇచ్చిపెట్టారు. గమనించండి, వాళ్ళమ్మని పట్టుకొని వాళ్ళ అమ్మతో కానీ ఇచ్చిపెట్టారు, గట్టి పట్టుకొని ఉంటారు అన్నమాట. వాళ్ళు ఇంట్రావర్ట్స్. ఇంకా ఎక్స్ట్రాడినరీ ఇంట్రావర్ట్స్ అయితే ఇంటికి చుట్టాలు అయితే ఎవరైనా వచ్చిననుకో పోయి కిచెన్ దాక్కుంటారు. ఈవెన్ డిగ్రీ పిల్లలు కూడా ఏంటంటే ఎవరైనా చుట్టాలు వచ్చినది నాకు ఇష్టం ఉండదు అంటుంటారు. దే ఆర్ ఇంట్రావర్ట్స్ అన్నమాట. అట్లా అయితే మరి వాళ్ళ లక్షణాలు ఏంటి? ఇంట్రావర్ట్స్ యొక్క లక్షణాలు ఏంటి? టిమిడ్, చాలా పిరికి వాళ్ళు. అబ్రప్ట్, రప్పున మాట్లాడతారు ముఖం మీదనే. అంటే వాడికి ఎట్లా మాట్లాడడం తెలియదు. ఎక్స్ట్రావర్ట్ అనుకోవాడు, వాడు ఎవరిని ఎట్లా తెగ్గొట్టాలని వాడికి తెలిసి మెల్లగా తెగ్గొట్టి వాడితో మాట్లాడి వాడితో జోలు పెట్టేసి పని సాధించుకుంటాడు ఎక్స్ట్రావర్ట్స్. ఇంట్రావర్ట్స్ వాడికి కలిసిపోలేరు కనుక రప్పున ముఖం మీద మాట్లాడుతుంది. అబ్రప్ట్ బిహేవియర్. అబ్రప్ట్ గా మాట్లాడేవాళ్ళు ఎవరు అబ్రప్ట్ గా మాట్లాడేవాళ్ళు? ముఖం మీద గట్టిగా సమాధానం చెప్పేవాళ్ళు, ముఖం మీద గట్టిగా మాట్లాడేవాళ్ళు కెమిల్ అవ్వాలి. వాళ్ళు రప్పునని ఆన్సర్ వచ్చేస్తుంది, అంతే. అయితే వాడు బాధపడ్డా ఏది పడ్డా నాకు సంబంధం లేదనుకుంటారు. అట్లా అన్నాడు అబ్రప్ట్. ఈవెన్ పల్స్టే కూడా అబ్రప్టే ఉంటుంది. యాక్చువల్గా పల్స్టే కూడా అబ్రప్ట్ ఉంటుంది, కానీ కెమిల్ అబ్రప్ట్ వేరు, పల్స్లో అబ్రప్ట్ వేరు. అబ్రప్ట్ అంటే సడన్ గా అనమాట. అప్పటిదాకా ఒకరు మాట్లాడతాడు, మళ్ళీ తక్కువ ఇంకోటి మాట్లాడతాడు. పల్స్లో వాళ్ళు ఏమో కెమిల్ వాడిది డిపెండింగ్ అబ్రప్ట్ ఉంటుంది. ముఖం మీద వాడు రప్పున వాడు ఎట్లైనా బాధపడి అనుకుంటాడు. పల్స్లో వాడు మాత్రం అబ్రప్ట్ అట్లా ఉండదు. వాడు అప్పుడే ఒకటి చేస్తాడు, ఇంకా తక్కువ ఇంకోటి మార్చి ఇంకోటి చేస్తుంటాడు, లేదా ఇంకోటి చేస్తుంటాడు. అట్లా మారుతా ఉంటాయి. అబ్రప్ట్. హార్టీ. సార్ అనకార్డియం సార్. అనకార్డియం అబ్రప్ట్ కాదు. అది టూ విల్స్ ఆర్ ఇన్ ద సేమ్ మైండ్. ఒకటేమో అట్లా చేయమని చెప్తుంటది, ఇంకోటేమో ఇంకోటి చేయమని చెప్తుంటది. అది అనకార్డియం అబ్రప్ట్ కిందకి తీసుకోరు. అబ్రప్ట్ లో అనకార్డియం రాదు. డ్యూయల్ మైండెడ్. కరెక్ట్, డ్యూయల్ మైండెడ్. ఓకే. హార్టీ, చాలా అహంకారంగా ఉంటారు, చాలా పొగరుకుంటారు వాళ్ళు. సీక్రెటివ్, అసలు నాలుగు కోసిన వాళ్ళ సీక్రెట్స్ బయటపడడం. అంటే వృత్తిపరంగా సీక్రెటివ్ వేరు, అర్థమైందా? వృత్తిపరంగా సీక్రెటివ్ వేరు, మనసు స్వభావంగా సీక్రెట్ గా ఉండేవాళ్ళు వేరు. ఒకవేళ నిజంగానే స్వభావపరంగా లెక్కసిస్ కానీ ఇలాంటి డ్రగ్స్ సీక్రెట్ గా ఉండేవి, నిజంగానే వాళ్ళు అటువంటి ఉద్యోగాలు చేస్తున్నారనుకో, వాళ్ళ ఉద్యోగాలు చాలా పీక్కి వెళ్తారు. అర్థమైందా? ఎక్స్ట్రావర్ట్స్ వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి తగ్గ జాబ్స్ తీసుకుంటే ఇంకా వాళ్ళు బాగుంటారు. అంటే ఎగ్జాంపుల్ ఎక్స్ట్రావర్ట్స్ అంటే ఇట్లా లవ్లీగా ఉండేవాళ్ళు, పబ్లిక్తో రిలేషన్స్ ఉండేవాళ్ళు, అటువంటి వాళ్ళు ఎక్స్ట్రావర్ట్స్ అటువంటి ప్రొఫెషన్స్ తీసుకున్నారు అనుకో, అటువంటి వాటిలో వాళ్ళు పీక్కి వెళ్తారు. అట్లా అనమాట. అందుకని ఇంట్రావర్ట్స్ ఆర్ సీక్రెటివ్, అస్సలు రివీల్ చేయరు. స్టేజెస్ ఆగిపోయి ఉంటారు, అక్కడికి ఆగిపోతారు వాళ్ళు. ఇండిఫరెంట్, ఎవరితో కలిసిపోరు, ఒక్కడు పోయి రూమ్లో కూర్చుంటాడు. మనం ఇంతకుముందు చదువుకున్నాం
ఎందులో చదువుకున్నాం? యాసిడ్ ఫాస్, ఇండిఫరెంట్, మోస్ట్ ఇండిఫరెంట్ రెమెడీ కదా. ఇండిఫరెంట్, డిస్టర్బ్డ్, డల్ ఇంటలెక్ట్. డిస్టర్బ్ అవుతారు, చిన్న వాటి కూడా తక్కువ డిస్టర్బ్ అవుతారు వాళ్ళు. డల్ ఇన్ ఇంటలెక్ట్, ఇంటలెక్ట్ వాళ్ళకి డల్ ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఇంట్రావర్ట్స్. అంటే నేను దీని అర్థం చేసుకుంటూ ఒక ఐడియా ప్రకారం పోతా ఉన్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడికి లెంత్ అయిపోయింది క్లాసు. ఓకే, ఇదే అనమాట ఎక్స్ట్రావర్ట్స్ అండ్ ఇంట్రావర్ట్స్. ఒక మేజర్ డిఫరెన్షియేషన్ మనకు అర్థమైపోతుంది. అయిన తర్వాత విల్ అంటే సంకల్పం. ఎట్లా ఉంటుంది సంకల్పం? ఇది మనకి ఈ మెంటల్ సిమ్టమ్స్ మాత్రం అడ్వాన్స్ కేసెస్ లో ఇవి మీరు పట్టగలిగితే మాత్రం మంచి రిజల్ట్స్ వస్తాయి. పేషెంట్ అర్థం చేసుకోండి, వాళ్ళు అర్థం చేసుకోవడానికి చాలా పనికి వస్తాయి ఈ రూబ్రిక్స్. సార్ ఎక్స్ట్రావర్ట్ లో LEWD అంటే ఏంటండి సార్? ఎక్స్ట్రావర్ట్ లో LEWD అని లివిడ్ అంటే కామ సంబంధించ వాంఛలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి, లీడ్ అంటారు వాళ్ళు. మాటలు కూడా కొందరు మాట్లాడుతుంటే ఒక 10 మాటలు మాట్లాడినంటే 3 మాటలు 4 మాటలు అవే ఉంటాయి, వాళ్ళ మాటలు కూడా అట్లే ఉంటాయి. అలాంటి వాళ్ళు ఇండిఫరెంట్. ఒక్కసారి ఇంకోసారి ఎక్స్ప్లెయిన్. ఇండిఫరెంట్ అంటే ఎవరితో త్వరగా కలిసిపోలేరు. ఎగ్జాంపుల్ యాసిడ్ ఫాస్ ఇండిఫరెంట్ చెప్తా, అట్లా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగా అర్థమైంది. ఇండిఫరెన్స్ అంటే యాసిడ్ ఫాస్ లో ఎట్లా ఉంటుంది అంటే, దగ్గర వాళ్ళు ఎవరు, అమ్మ వాళ్ళు ఎవరు, వాళ్ళ దగ్గర చాలా దగ్గర ప్రేమలో చనిపోయిన తర్వాత దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఏదైనా వంట చేసుకుందామంటే అబ్బా ఏం చేసుకుందాంలే, ఏ చేయాలని చాదలేదు, ఏ పని చేయాలనిపించట్లేదు, అట్లా వెళ్ళి ఒక్కడిగా కూర్చోవాలనిపిస్తుంది. ఏదైనా పని చేయడానికి ఇంట్రెస్ట్ లేదు, అసలు నాకు పని చేయడానికి ఇంట్రెస్ట్ లేదు, కలవడానికి ఇంట్రెస్ట్ లేదు, దేనికి ఇంట్రెస్ట్ లేదు, లోపల నుంచి ఇంట్రెస్ట్ పుట్టట్లేదు. దిట్ ఈస్ అ కండిషన్. ఆ కండిషన్లో అప్పుడు యాసిడ్ ఫాస్ ఇస్తే ఆ కండిషన్ నుంచి బయటకు తీసుకొచ్చి వాళ్ళు ఫ్రీగా ఉంటారు. అదొక కండిషన్ చెప్తున్నాం మీకు అర్థం కావడానికి. అయితే ఇండిఫరెంట్ పీపుల్ ఉంటారు, వాళ్ళు త్వరగా ఎవరితో కలిసిపోకుండా, దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఒక పని చేయాలని ఉత్సాహం ఉండదు, ఏం చేద్దాంలే ఏం ఉండాలే అని ఉంటుంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఇందులోకి వస్తారు. ఇండిఫరెంట్ వాళ్ళకి చేయాలని ఉత్సాహం ఉండదు, చేయబుద్ధి కాదు అసలు, ఎప్పుడు ఇట్లా ఊకే కూర్చుందాం అన్నట్టు ఉంటారు. ఇన్సైన్ కండిషన్లో పల్స్టర్ వాళ్ళు అట్లే ఉంటారు, నాట్రంకార్ వాళ్ళు అట్లే ఉంటారు. నాట్రంకార్ ఉన్నారు మోస్ట్ ఇండిఫరెంట్ రెమెడీ. వాళ్ళకి ఏది వాడు మనుషులు అంటేనే గిట్టదు, వాడికి మనుషులు అంటేనే గిట్టదు నాట్రంకారం. అట్లా అనమాట. దట్ ఈస్ ద ఇండిఫరెంట్ రూబ్రిక్స్. ఓకే, నెక్స్ట్ విల్, పాజిటివ్ విల్, నెగిటివ్ విల్. పాజిటివ్ విల్ అంటే సంకల్పం ఎట్లా ఉంటుంది పాజిటివ్గా? కరేజియస్, ధైర్యంగా ఉంటారు వాళ్ళు, చాలా ధైర్యంగా ఉంటారు. వాళ్ళ సంకల్పం కొంచెం చూస్తే అబ్బా చాలా భయ ఇటువంటి ఉంటే చాలా అనిపిస్తుంది, అంత ధైర్యంగా ఉంటారు. అడాసిటీ అంటే మళ్ళీ ఇది ఇక్కడ ఏమొస్తుందంటే మొండి ధైర్యం. అడాసిటీ అంటే ఒక పెద్ద ట్రైన్ వచ్చింది అనుకో, ఒక ట్రైన్ చాలా ఫాస్ట్ వస్తుంది, వాడు ఏదో పెద్ద రావడం తీసుకొని పోయి అడ్డం పోతే అవుతుందా ట్రైన్? అది అనమాట, దాన్ని మొండి ధైర్యం అంటారు, దాన్ని అడాసిటీ అంటారు. ఒక పెద్ద చెట్టు ఇరిగిపడుతుంది అనుకో, ఏం చేయాలి? పగ జరగాల, లేదా వీడేం చేస్తాడు? పోయి దీంట్లో పట్టుకుని పోయి ట్రై చేస్తాడు. అది మిగతా పడి కింద పడి అవుతుంది ఉద్దేశంతో వాడికి ఆ పనికి ట్రై చేస్తాడు. దాన్ని అడాసిటీ అంటారు, మొండి ధైర్యం. అంటే అక్కడ సంకల్పం లేదా, ఎక్కువ సంకల్పం కాకపోతే మిస్గైడ్ అయింది సంకల్పం మాట. నెక్స్ట్ పాజిటివిటీ అంటే ఏదైనా సరే పాజిటివ్గా తీసుకుంటారు వాళ్ళు. ఏమి చాలా పాజిటివ్గా తీసుకుంటారు. ఒక సిచ్యువేషన్ని సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పాజిటివిటీ, ఒకడు బాగా తిట్టిపోయాడు అనుకో. ఎగ్జాంపుల్ ఒక చిన్న మాస్టర్ గారు శిష్యుడు ఉన్నాడు, పుణ్యశాస్త్రి గారు. అంటే పాజిటివిటీకి అర్థం కానీ క్లియర్ చెప్తాను. పుణ్యశాస్త్రి గారికి ఎగ్జాంపుల్ చెప్తాను.
అయితే వాడు ఒక ఆయన వచ్చి బాగా తిట్టినంట పుణ్యశాస్త్రి గారిని, బాగా అట్లా చేసినావు ఇట్లా చేసినావు అట్లా చేసినావు, ఏం మాట్లాడలేదు. తర్వాత మొత్తం అయిన తర్వాత దగ్గర పోయారే, నిన్ను ఇంత ఇబ్బంది పెట్టినారా, నేను ఇబ్బంది పెట్టినందుకే నన్ను ఇంత తిట్టింది నువ్వు అంటే, నా వల్ల నువ్వు ఎంత ఇబ్బంది పడ్డావురా, సారీ రా అని చెప్పిందంట. అంతకన్నా పాజిటివిటీ ఇంకేముంటుంది? బాగా తిడితే మనకేమవుతుంది? కోపం వస్తుంది. నేనేం తప్పు చేసిన నువ్వు నన్ను తిడతావు అని అంటావు. కానీ అక్కడ రియాక్షన్ అట్లా లేదు. ఏముంది? అరే నేను ఎంత కోపం తెప్పించినారా నీకు, నేను ఎంత ఇబ్బంది పెడితే నువ్వు నన్ను అన్ని మాట్లాడింటావు. అరే నన్ను క్షమించరా, నిన్ను ఇబ్బంది పెట్టింటారా, నేను ఏదో టైంలో ఇబ్బంది పెట్టింటా నేను అని. దట్ ఈస్ ద పాజిటివిటీ. అట్లా ప్రతి ఒక్క సిచ్యువేషన్ అయినా కొందరు పాజిటివ్గా తీసుకుంటారు, చాలా పాజిటివ్గా తీసుకుంటారు. ఇవి డెప్త్ రూబ్రిక్స్. అడ్వాన్సెస్లో ఇవి మీరు పట్టగలిగిన అనుకో, ఆ కేసు సాల్వ్ అయితే ఖచ్చితంగా. నెక్స్ట్ ఆబ్స్టినసీ, మొండి పట్టుదల. ఒకటి పట్టినంటే వాళ్ళు వదిలిపెట్టరు, అయ్యేదాకా వదిలిపెట్టరు. దాన్ని ఆబ్స్టినసీ ఉంటుంది. పర్సీవరెన్స్ అంటే దాన్ని విడిచిపెట్టకుండా చేస్తూనే ఉంటారు. పర్సీవరెన్స్, దాన్ని పర్సీవ్ చేస్తూనే ఉంటారు. అరే ఇంత పెద్ద టాస్క్ గారా నీకు అవుతుందారా అంటే, సరే చేసుకుంటూ పోదాం, ఎప్పుడుకో అవుతుంది కదా, అయ్యే టైంకి అవుతుంటుంది అని చేస్తూ ఉంటారు. దాన్ని పర్సీవరెన్స్ అంటారు. దాన్ని అంటే విడిచిపెట్టకుండా ఒక పని చేస్తారన్నమాట. దాన్ని పర్సీవరెన్స్. అటువంటి కాన్స్టిట్యూషన్స్ కొంతమంది ఉంటారు, అంత ఓపిక ఉంటుంది వాళ్ళకి. అదే ట్యూబర్కులం వాడికి ఇచ్చిన అనుకో, వాడు ఇవాళ ఈ పని చేస్తాడు, మళ్ళీ సాయంత్రానికి ఇంకో పని దగ్గర ఉంటాడు, మధ్యాహ్నానికి ఇంకో పని ఉంటాడు. అరే పొద్దున అది పని చేసినవరా, స్టార్ట్ చేసినావు, కంప్లీట్ అయిందారా అంటే, అది కొంచెం చేసినా అవుతుందిలే అందుకని ఇది ఇంకా బాగుంది, సాయంత్రం ఇది దానికని ఇంకా బెస్ట్ వన్ అంటాడు వాడు. ఆయన తర్వాత మళ్ళీ రోజు పొద్దున్నే వాళ్ళ ఇంకా కాదురా నిన్న బెస్ట్ వన్ అన్నావు కదా, మరి దాన్ని కంప్లీట్ చేసినవారా అంటే, దీనికన్నా హైఫై వచ్చింది ఇది ఇంకా, అందుకని ముందైతే ఇది కంప్లీట్ చేసుకుందామని మళ్ళీ రోజు ఇంకోటి ఉంటుంది. దట్ ఈస్ ద ఆపోజిట్ టు ద పర్సీవరెన్స్. అర్థమైందా? పర్సీవర్ అంటే అట్లా కాదు, ఒక పని కష్టమైన నష్టమైన ఎట్లయినా సరే అది కంటిన్యూ చేస్తాం, దాన్ని పర్సీవరెన్స్ అంటాం. దాన్ని విడిచిపెట్టకుండా కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ పర్టినసీ. పర్సీవరెన్స్ ఏమో పట్టుదలతో చేయడం, పర్టినసీ అంటేనేమో పట్టుదలతో ఒక కార్యాన్ని సాధించడాన్ని పర్సీవరెన్స్ అంటారు. పర్టినసీ అంటే విడిచిపెట్టకుండా చేస్తారు. పర్టినెస్ అంటే విడిచిపెట్టకుండా తైలదారులాగా చేస్తారు. ఒక నూనె కింద పోతున్న చుక్కలు పడుతుందా, ఒక దారలాగా పడుతుంది. నీళ్ళైతే చుక్కలు పడుతుంది. అట్లా పర్టినసీ అంటే విడిచిపెట్టకుండా ఒక పనిని సాధించే శక్తి, సంకల్పం వాళ్ళకు ఉంటుంది. దాన్ని పర్టినసీ అంటారు. రాణా ప్రతాప్ సింగ్ మొఘల్తో యుద్ధం చేసిండు, తన లాస్ట్ చివరి వరకు కూడా వదిలిపెట్టలే. ఎంత కష్టం ఉన్నా, ఎంత ఇబ్బంది ఉన్నా, నేను అంత పెద్ద సైన్యంతో పోరాడుతున్నానని తెలిసినా కూడా దాన్ని వదిలిపెట్టలే. అది లాస్ట్ చనిపోయే వరకు, ఆఖరి శ్వాస తీసుకునే వరకు కూడా విడిచిపెట్టకుండా పోరాడండి. ఇట్ ఈస్ కాల్డ్ పర్టినసీ. ఝాన్సీ లక్ష్మీబాయి కూడా వస్తుంది కదా సార్? అందరూ అటువంటి స్టాల్వర్డ్స్ అందరూ దే ఆర్ స్ట్రాంగ్ విల్డ్. అందుకని పాజిటివ్ విల్ తీసుకున్నాం వాళ్ళని, పాజిటివ్ విల్ వాళ్ళు. నెక్స్ట్ పర్టినసీ. ప్లాన్స్ అంటే దానికి సంబంధించిన ప్లాన్స్ ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఒక ప్లాన్ సెట్ చేసుకుని దాని ప్రకారం వెళ్ళిపోతూ ఉంటారు. ఆప్టిమిస్టిక్ ఆశాభావ దృక్పథం. ఒక పని స్టార్ట్ చేసిండ్రు, ఒక పని చేస్తున్నాడు అంటే ఇది ఖచ్చితంగా అవుతుంది అనే ఆశాభావ దృక్పథంతో వెళ్తూ ఉంటాం. అది చాలా ఇంపార్టెంట్ కొందరికి. అరే ఇది పని కాదు కదరా, ఎందుకు చేస్తున్నావు అంటే, సరే ఏదో అయితే ఒకవేళ తప్పు ఏదో ఇబ్బంది ఉంటే వాళ్ళతో సంప్రదించి నేను ఈ పని కంప్లీట్ చేసుకుంటా, ఎట్లనే చేసుకుంటా ఈ పని. దే ఆర్ ఆల్ స్ట్రాంగ్ విల్, ఆప్టిమిస్టిక్, ఆశాభావ దృక్పథం దాని అంత సంకల్పం లోపల ఉంటేనే
అంత పట్టుదల అంత లోపల ఉంటేనే అటువంటి వాళ్ళు స్ట్రాంగ్ విల్గా ఉంటారు. ఆశావాద దృక్పథం, హోప్ఫుల్, ఖచ్చితంగా జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనే ఒక ఆశాభావం అంటారు. అలాంటి వాళ్ళందరూ పాజిటివ్. అది లేకపోతే చేస్తారా పని? చేయం కదా, ఎవరైనా చేయం కదా. అట్లా ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది పాజిటివ్ విల్స్ సంబంధించిన సిమ్టమ్స్ కూడా ఉంటాయి. అయితే ఎక్కువ ఏవి డామినెంట్ అవుతున్నాయి వాళ్ళ నేచర్లో, ఎక్కువ ఎందుకు ఆ భావన ఎందుకు అనేది గుర్తుపెట్టుకోండి. ఒక పని చేయడంలో వాళ్ళ యొక్క భావన ఏంది అది ఎప్పటికీ మీరు మైండ్లో పెట్టుకోండి. ఆ భావన బట్టి మీకు రెమెడీ కరెక్ట్గా సూట్ అవుతుంది. లేకపోతే ప్రతి ఒక్క చిన్న మెడిసిన్కి వాడు టెన్షన్ పడుతుంటే ఆర్జినేట్గా ఇవ్వడం, బద్ధకం ఉందంటే సల్ఫర్ ఇవ్వడం, అట్లా చేస్తుంటాం. వాడు బద్ధకం ఎందుకు పడుకున్నాడు అంటే ఏదో కారణం ఉంటుంది ఆ రోజుకి, అది చూసుకోండి. అట్లా చిన్న వాటికి కొండ గుర్తులతో పోకండి అని హనుమాన్ గారు, కెంట్ గారు చాలాసార్లు చెప్తారు అన్నమాట. కొండ గుర్తులు పట్టుకొని పోకండి, గుంతర పడతారని. ఎందుకంటే గుంట పక్కనే గుంత ఒకటి ఉంటుందని. అట్లా కాకుండా వాడి భావన ఎందుకు గుర్తుపట్టండి. ఒక కేసులో వాడు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు, ఎందుకు ఇట్లా పడుతున్నాడు, దాన్ని బట్టి వాడి యొక్క మనసులో ఏముంది దాన్ని బట్టి మీరు కరెక్ట్ డ్రగ్ని మీరు అరైవ్ అవుతారు. వాడు స్ట్రాంగ్ వీళ్ళు కనుక వాడు అట్లా ఏ పని చేసినా అట్లా ఉంటాడు. వాడు ఆప్టమిస్టిక్, వాడు ఆశావాహ దృక్పథంతో ఉంటాడు. ఇది వీళ్ళు ఒక సెట్. దీనికి ఆపోజిట్ సెట్ నెగిటివ్ వీళ్ళతో కొంతమంది ఉంటారు. ఏ పని స్టార్ట్ చేద్దామన్నా వాడు వెనకే పోతాడు. ఎందుకు? ఇది కాదులే, ఇది కాదులే అంటాడు. ఏమైతే కాదా నీకు ఎందుకురా నేను చేస్తానంటే ఇది కాదులే అన్న, నువ్వైతే పో. ఎందుకు? వాడికి ఏదో ఒక థాట్ తక్కువ చేస్తుంది అనమాట. ఇది అవుతుందా? కాదులే, నువ్వు అంటుంటాడు. అట్లా ఉంటారు కొంతమంది. వాళ్ళు నెగిటివ్ విల్ పర్సన్స్ అంటారు. వాళ్ళు టిమిడ్, పిరికి, వాళ్ళు చాలా పిరికిగా ఉంటారు. వాళ్ళకి భయం అన్నమాట, లోపల నుంచి కదలలేరు. ఎగ్జాంపుల్ బ్యాష్ఫుల్, టిమిడ్ అండ్ బ్యాష్ఫుల్ అంటే టిమిడ్ యొక్క ఇంకొంచెం గ్రేడ్ ఎక్కువ బ్యాష్ఫుల్. ఇట్లా మూసుకొని ఉంటారు బ్యాష్ఫుల్. ఎగ్జాంపుల్ చెప్తా ఎట్లా అంటే బ్యాష్ఫుల్కి బేరడ కార్బన్ అనుకో, అరే నీ పేరేం పిలిచాడు అనుకో, టకాన వాళ్ళ మీదకి వెళ్ళి దాక్కుంటాడు. ఇట్లా దాక్కుంటాడు, లేదా ఇట్లా అడుకుంటాడు. వాళ్ళమ్మ లేదనుకో, వాళ్ళ కొంగు దొరకలేదనుకో, ఇట్లా అడుకుంటాడు. దే ఆర్ బ్యాష్ఫుల్, చాలా బ్యాష్ఫుల్. అప్పుడు మిగతా సింటమ్స్ మీరు మొత్తం క్రోడీకరించండి, దాన్ని బట్టి ఎంట్రీ కాకండి. ఎంబడే దొరికి సారీ వీడు బ్యాష్ఫుల్ ఉన్నాడు కదా, వీడు బ్యాష్ఫుల్ టక్కన అని బ్యాష్ఫుల్ అంటే రోడ్డు తీసుకొని టక్కడగా మంది ఇచ్చేయకండి. టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకోండి. టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకొని వాడికి భావం ఏంది, మిగతా సిమ్టమ్స్ ఏమున్నాయి. బ్యాష్ఫుల్లో చాలా రెమెడీస్ ఉంటాయి. అట్లా కాకుండా చూసుకోండి. అంటే ఇవన్నీ కూడా మనసును అర్థం చేసుకునే విధానాలు, రూబ్రిక్స్ అన్నమాట. అందుకని ఒక సిస్టమేటిక్గా ఇవ్వడం జరిగింది. టిమిడ్ అండ్ బ్యాష్ఫుల్, లైకోపోడియం, సలీషియా, సినా వాళ్ళు కూడా అతుక్కుంటుంటారు, గట్టిగా అతుక్కుంటారు, లోపలికి పోయి కూర్చుంటారు. నెక్స్ట్ ఇర్రెజల్యూషన్, సంకల్పం ఉండదు, గట్టి సంకల్పం ఉండదు, ఏది తేల్చుకోలేరు. వాళ్ళు ఏదో ఒక ఐడియా వచ్చి టక్కున వచ్చి వాళ్ళ పని సాధిద్దాం లేరా కానీ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి పెద్ద ప్లాన్స్ లేకపోయినా సరే వెళ్ళిపోతారు. అది స్ట్రాంగ్ విల్ పర్సన్స్. నెగిటివ్ విల్లో ఒకవేళ మొత్తం ప్లాన్ ఉన్నా కూడా అది జరగదేమో, వాడికి ఇర్రెజల్యూషన్, తేల్చుకోలేరు. అయితే ఇది జరుగుతుందా, అదవుతుందా, ఇదవుతుందా, ఇట్లా ఉంటారు. దట్ రిజల్యూషన్, ఇర్రెజల్యూషన్. వీక్ విల్, ఏది కూడా దృఢంగా చేద్దామనే సంకల్పం ఉండదు, వీక్ విల్ అంటారు. వాంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, వాళ్ళకి కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది, చాలా తక్కువ. అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా తక్కువ ఉంటాయి. ఎగ్జాంపుల్ అల్యూమినియం ఉందనుకో, వాడికి ఏది తెలుసుకోలేక అమ్మ ఇదా, నాన్న ఇదా, అమ్మ ఇట్లా అయిపోయింది, నాన్న ఇట్లా అయిపోయింది, అయ్యో, లేదా అమ్మ ఇట్లా అన్నది, ఇట్లా చేద్దామా, అయ్యో ఇట్లయితే బాగుండదేమో, ఇదే కరెక్ట్ కదా, ఇదే కరెక్ట్ కదా అని ముగ్గురు ఇదే కరెక్ట్ అని చెప్పిన తర్వాత ఇంకో రెండు కాదు అంటే అట్లనా కాదా,
అట్లా రకరకాలుగా వాడి కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండవు అల్యూమినా. వాడు ఏది తెలుసుకోలేడు. దట్ ఈస్ కాల్డ్ వాల్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఫియర్ఫుల్, అతి భయస్తులు, చాలా భయస్తులు ఉంటారు కొంతమంది. వాళ్ళందరూ కూడా నెగిటివ్ కిందకి వస్తారు. భయం, చాలా భయం. తూజావాడు ఎవరైనా దగ్గర వాళ్ళు చనిపోయారు అనుకో, అడిగి కూడా అసలు అంటే ఎగ్జాంపుల్ మీకు చాలా రెమెడీస్ ఉంటాయి, చాలా ఉంటాయి. ఇంకా పెద్ద అదొక సముద్రం అవుతుంది. హోమియోపతి నిజంగానే సముద్రం. ఎంతమంది వచ్చి మళ్ళీ ఎంత అర్థం చేసుకున్నా మళ్ళీ అర్థం చేసుకోవాల్సి మళ్ళీ సముద్రం అంతా ఉంటాయి. సముద్రంలో ఒక ఒక కొన్ని గ్యాలన్ నీళ్ళు తీసినా మళ్ళీ సముద్రం అట్లే ఉంటుంది. మళ్ళీ అట్లా హోమియోపతి ఎంత అర్థం చేసుకుంటున్నా మళ్ళీ అర్థం చేసుకునే సముద్రం అంతా ఉంటుంది. ఎందుకు? అది మనిషి స్వభావాల్ని ఎటర్నల్ లాస్ మీద ఆధారపడింది. గుర్తుపెట్టుకోండి. హోమియోపతి అప్పుడు వేరండి ఇప్పుడు వేరండి అంటే నమస్కారం పెట్టుకుని పక్కన. ఎందుకు? హనుమాన్ ఈవెన్ ద హోమియోపతి ఆన్ ద నేచర్స్ లా ఆఫ్ క్యూర్. నేచర్స్ లా ఆఫ్ క్యూర్ దాన్ని ప్రకృతి ఆధారపడి, ప్రకృతి యొక్క ధర్మాల్ని ఆధారపడి తీసింది. ప్రకృతి ఒకవేళ హోమియోపతిలో ప్రిన్సిపల్స్ మారుతాయని కొంతమంది అంటే, సూర్యుడు తూర్పున ఉదయించేంత వరకు హోమియోపతి ప్రిన్సిపల్స్ ఇట్లా ఉంటాయి. ఎప్పుడైనా సూర్యుడు పడమరకు ఉదయిస్తుంటే అప్పుడు హోమియోపతి ప్రిన్సిపల్స్ అన్ని మార్చుకుందాం. ఎందుకు? హోమియోపతి ఈజ్ ద నేచర్స్ లా ఆఫ్ క్యూర్. ప్రకృతి లాస్ ని ఆధారపడి దాన్ని యొక్క అబ్జర్వ్ చేసి హెల్తీ హ్యూమన్ బీయింగ్ మీద ప్రూవ్ చేసింది. అట్లా అంటే ఇది జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. అందుకని అప్పుడు వేరేలాంటి ఇప్పుడు వేరేలాంటి మెడిసిన్స్ అట్లా 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 పెట్టుకోవద్దు. ఫియర్ఫుల్, భయస్తులు. యాంగ్జైటీ, విపరీతమైన యాంగ్జైటీ కొంత. ఎట్లా? 4ంటికి బస్ అనుకుంటే 4 ట్రైన్, ఈ నుంచి ½ అన్ అవర్ వాకింగ్, ½ అన్ అవర్ మనకి ఇంటి నుంచి ½ అన్ అవర్. ట్రాఫిక్ జామ్ అయితే అని భయం వస్తుంది, టెన్షన్ పడుతుంది. టెన్షన్ పడి 2ంటికి బయలుదేరుతారు. 2ంటికి బయలుదేరి 3:15 వరకు అక్కడ ఇక్కడ ఏదో అవన్నీ హడావిడిగా అది చేసుకొని 2ంటికి అనుకున్నాడు 2:30, 3ంటికి బయలుదేరుతారు. ఎందుకో 2ంటికి వాడు బయలుదేరకుండా ప్లాన్ చేసుకున్నాడు, కానీ అది మర్చిపోలేదు పెట్టు. 3:30 వరకు రైల్వే స్టేషన్కి పోతాడు. 3:30 అమ్మయ్యా 30 గంటలే ఉందని వాడు కూర్చుంటాడు. కూర్చొని తక్కువ ఒక ఐడియా వస్తుంది. ఆ టికెట్ మర్చిపోయినా, ట్రైన్ టికెట్ మర్చిపోయినా అని చూసుకుంటే ట్రైన్ టికెట్ ఉంటుంది. అది ఇంటి దగ్గర ఎందుకైనా మర్చిది జాగ్రత్త ఉండాలని వాడు కబోర్డ్ లోపల లాకర్లు తీసి పెట్టింటాడు. అప్పుడు గుర్తొస్తుంది. అప్పుడు గుర్తొచ్చి వాడు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు అందరు ఫోన్ చేసి టికెట్ మర్చిపోయి తీసుకురా అంటున్నాడు. అట్లా ఉంటారు అనమాట ఆర్జెనెటిక్ వాళ్ళు. అట్లా ఉంటుంది యాంగ్జైటీ వాళ్ళకి. అంటే వాడి యొక్క కంగారులా ఏం చేయాలో మర్చిపోతాడు. వాళ్ళు యాంగ్జైటీ పీపుల్. ఇంకో ఎగ్జాంపుల్, ప్రేయర్ హాల్కి పోతాడు, అది పరీక్ష హాల్కి పోతాడు. పావుగంట ముందంటే వీడు ఒక 1 అవర్ బిఫోరే పోతాడు. పోయి అమ్మయ్యా, ఎందుకు వీడికి తెలుసు ఆల్రెడీ వీడు టెన్షన్ పడే మనిషి కనుక 1 గంట ముందు పోతే హాయిగా ఉంటుంది నీ ఉద్దేశం. పోయిన తర్వాత అమ్మో అంతకుముందు ట్రైన్ టికెట్ మర్చిపోయినా కదా, ఇప్పుడు హాల్ టికెట్ అయితే ఉంది కదా అనుకుని ఉంటాడు. హాల్ టికెట్ అన్నీ ఉండిటాయి. పెన్ను మర్చిపోయాడు. సరే అని పక్కన ఎవడో పెన్ను ఇచ్చింది, సంతోషం. అయిన తర్వాత పోయి కూర్చున్న తర్వాత పేపర్ ఇస్తాడు చదువుకొని. అది చూసేవారికి ఫస్ట్ క్వశ్చన్ కొంచెం హార్డ్ ఉంటుంది. మైండ్ బ్లాంక్. ఎందుకు? మొత్తం మైండ్ అంతా ఆఫ్ అయిపోయింది వీడికి టెన్షన్ వల్ల. మళ్ళీ కొంచెం సేపటికి ఇది రాదు అది రాదు, ఇంకా యాంగ్జైటీలో ఏదో ఒకటి రాసేస్తాడు. ప్రేయర్ హాల్కి వచ్చి మళ్ళీ పరీక్ష హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మొత్తం గుర్తొస్తాయి. ఎందుకు గుర్తొచ్చింటాయి? ఆల్రెడీ వాడు ఎప్పుడు వస్తుంది చదివింది కానీ వాడు యాంగ్జైటీలో వాడు మర్చిపోయాడు. అందుకని ఇటువంటి వాళ్ళు యాంగ్జైటీ వాళ్ళు చాలా డ్రగ్స్ ఉంటాయి యాంగ్జైటీ. ఇటువంటి వాళ్ళకి ట్రీట్మెంట్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యాంగ్జైటీ పర్సన్స్కి ఊరికి రిపీట్ చేయొద్దు. వాడు అవుట్ ఆఫ్ యాంగ్జైటీలా మళ్ళా సార్ తగ్గింది కానీ చాలా ఎక్కువ ఉంది సార్ అంటుంటాడు ఏదో చిన్న విషయం కూడా. అప్పుడు మళ్ళీ ప్లాస్ పోయి పంపించాలి. యాంగ్జైటీ పర్సన్స్ ట్రీట్మెంట్, నాన్ యాంగ్జైటీ పర్సన్ ట్రీట్మెంట్ డిఫరెంట్. యాంగ్జైటీ ట్రీట్మెంట్లో నువ్వు కరెక్ట్గా ఒక డ్రగ్ సెలెక్ట్ చేసుకొని ఒక మంది ఇచ్చిన తర్వాత యాంగ్జైటీ కూడా ఖచ్చితంగా మారిపోతుంది. చాలా డిఫరెంట్ ఉంటుంది. కానీ చిన్న వాడికి మళ్ళీ టెన్షన్ పడ్డప్పుడు కొంచెం వెయిట్ చేయండి, అర్థం చేసుకోండి. దాన్ని బట్టి ప్లాస్ పోయి పంపించండి. అట్లా కాకపోతే అప్పుడు చూడదు. అట్లా అనమాట యాంగ్జైటీ.
కాషియస్, చాలా జాగ్రత్త ఉంటారు. నెగిటివ్ వీళ్ళు ఎందుకైనా మంచిది. ఏదో సినిమాలో ఉంది కదా బ్రహ్మానందం, వెంకటేష్ సినిమాలో బ్రహ్మానందం ఉంటుంది. అయితే అందులో ఏంటి అంటే కార్లో పోతుంటాడు, కార్లో పోతుంటే డిక్కీకి ఎందుకైనా మంచిది అని ఒక లాకేస్తాడు. మామూలు డిక్కీ లాక్ ఉంటుంది కదా, లాకేస్తాడు. కాదు అని ఒక డిక్కీ ఫెయిల్ అయితే ఇంకో లాక్ ఉంది, ఇది బయట నుంచి చేసే లాక్, ఇట్లా చిలుకు వేసే లాక్ డిక్కీకి, కార్ డిక్కీకి. అట్లా అనమాట కాషియస్ పీపుల్ ఉంటారు కదా, మీరు అబ్జర్వ్ చేయండి. కాషియస్, చాలా అతి జాగ్రత్త ఉంటారు వాళ్ళు, చాలా జాగ్రత్త ఉంటారు ఆ పర్సన్స్. ఇదో ఉంది జోక్, ఐడియా రావట్లేదు. ఒక ఆయన బస్సులో ఒకటి 2 టికెట్లు తీసుకుంటా. 2 టికెట్లు తీసుకున్న తర్వాత, అరే నువ్వు ఎంతమంది వస్తున్నారా అని అంటే ఒక్కనే అంటే, మరి 2 టికెట్లు ఎందుకు తీసుకున్నారా అంటే, ఎందుకైనా మంచిది టికెట్ పోతే ఇంకో టికెట్ ఉంటుంది కదా అన్నాడు. పక్కన మెల్లగా పక్కనోడు గెలికినోడు, వాడు ఇంకో డ్రగ్ అనమాట, సల్ఫర్ వాడు, వాడు గెలికి వాసన చూసేవాడు. అయితే వాడు, అరే ఆ టికెట్ కూడా పోతే ఎట్లా రానంట. అరే నాకు పాస్బుక్ కూడా ఉంది కదా రానంట. బస్ పాస్ ఉందిరా, అది పోయిన బస్ పాస్ ఉంటుంది రా అన్నట్టు. అట్లా కాషియస్ పీపుల్ అనమాట వాళ్ళు, అతి జాగ్రత్త పరులు అట్లా. నెక్స్ట్ ఎంబరాస్మెంట్ ఎట్లా అంటే ఇబ్బందిగా ఉంటారు వాళ్ళు, చాలా మోస్ట్ ఎంబరాసింగ్ పీపుల్. మీకు మోస్ట్ ఎంబరాస్ పీపుల్ నేను చూసిన వాటిలో మాత్రం అంబ్రాక్సిషన్, అస్సలు వాడు బయటికి రాడు. ఎంబరాస్మెంట్, వాడి ఇంట్లో ఫంక్షన్ ఉన్నా కూడా బయటికి రాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫంక్షన్ ఉన్నా నాకు అన్నం పెట్టేసుకోండి, మీద చిన్న చేసుకుని తింటా, మీరు పోయి మీ ఇంట్లో ఫంక్షన్ పోయి ఫంక్షన్కి పోయిరాడు, అందరూ పోయిరాడు అంటాడు. అంత ఇబ్బంది ఫీల్ అవుతున్నాడు. ఎంబరాస్మెంట్, చాలా ఎంబరాస్మెంట్ అది. నాకు ఆయన తెలుసు, వాళ్ళ సొంతం ఇంట్లో అందుకే కంబైన్ ఫ్యామిలీ, వాళ్ళ శ్రీకాంత్ పెళ్ళి, ఇంట్లో శ్రీకాంత్ పెళ్ళి కాదు, ఇంట్లో పింతోల పెళ్ళి, అల్లుని పెళ్ళి అంటే వాళ్ళ కొడుకే అనుకో, సపోజ్ ఎగ్జాంపుల్. వాళ్ళ ఇంట్లో కొడుకు పెళ్ళి ఉంటే మీరందరూ పోండి నాకు ఇంత అన్నం పెట్టండి అని చెప్తాడు. పోలే, ఇట్లే ఉంటాడు. ఏది ప్రాబ్లం అంటే ఏం లేదు, ఎంబరాస్మెంట్. డెస్పైర్, నిరాశ, ఏం కాదులే అసలు ఈ పని నేను చేయలేను అని ఒక నిరాశ. సూసైడల్ థాట్స్ ఎందుకు వస్తాయంటే, ఎందుకు వస్తాయి? డెస్పైర్, ఇర్రెజల్యూషన్, వాంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. దీని ఒక ఎక్స్ట్రీమ్ సూసైడల్ థాట్. ఒక కొండకి టిప్పు సూసైడల్ థాట్ అనుకుంటే, దానికి బాటంలా టిమిడ్, బ్యాష్ఫుల్, ఇర్రెజల్యూషన్, వాంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. వాళ్ళకి పీక్ 100% ఉన్నప్పుడు వాళ్ళు సూసైడల్ థాట్స్ వస్తాయి. సూసైడల్ థాట్స్ బాగా ఎక్కువ ఉంటాయి, వాళ్ళు చాలా ఎక్కువ ఉంటాయి. అయితే మీరు సూసైడ్ కేసెస్ డీల్ చేయడం చాలా జాగ్రత్త చేయండి. మనం వాళ్ళ ప్రాణాలు ఖచ్చితంగా కాపాడాలి. అయితే సూసైడల్ లో రెండు డిఫరెన్స్ ఉంటాయి. ఒకరికి ఏమో ఎప్పుడు ఆ థాట్ మెలుతా ఉంటుంది, ఎందుకు ఈ జీవితం, ఏముంది ఆనందం ఇందులో, ఎప్పుడు టెన్షన్స్, ఎప్పుడు కష్టాలే అని వాళ్ళ లోపల మెలుతా ఉంటుంది అనమాట. ఒక థాట్, ఒక ఐడియా లాగా ఉంటుంది. అది కూడా ఒకటి ఉంటుంది అనమాట. అటు ఆర్మెట్ వీళ్ళందరూ కూడా డెస్పైర్ ఆఫ్ లైఫ్, వాళ్ళకి జీవితం మీద ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. అలాంటి వాళ్ళకు అది ఒక సూసైడల్ థాట్. రెండో రకం ఏంటి అంటే ఆవేశం, ఇంపల్స్. ఆ నిమిషానికి అప్పుడు ఒక థాట్ వస్తుంది. ఒక ఆయన ఉన్నాడు, చిన్న పిల్లోడు, 10 years పిల్లోడు. వాడికి ఏంది, వాళ్ళ ఇంట్లో అన్నదమ్ముడు 2 ఉన్నారు, వాడు వాళ్ళ తమ్ముడు. వాళ్ళమ్మ ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంది, వాడికి ఏమంటే ఇవ్వకుండా చిన్న పిల్లడు కదా, వాడు ఏడుస్తున్నాడు కదా, వాళ్ళ తమ్ముడికి ఇచ్చింది. నాకు బిస్కెట్ ప్యాకెట్ అడుగుతా, ఇలా తమ్ముడికి ఇచ్చినావు అంటే టకాన వైట్ బట్టల మీద వస్తున్నాడు అని పెట్టు. మరి దీస్ ఆర్ ఇంపల్స్ అంటారు వీటిని, ఇంపల్స్ ఆఫ్ సూసైడల్ థాట్స్. ఇది వేరు, ఈ డ్రగ్స్ వేరు ఉంటాయి. ఇవి ఆర్ఎంఎట్ కాదు, నాట్రమ్ సల్ఫ్, నక్స్వామికా. దీస్ ఆర్ ద ఇంపల్స్ టు డూ సూసైడ్ థాట్స్. ఇంకా చాలా పెద్ద టాపిక్ యాక్చువల్. ఒక్కొక్క వర్డ్ మనం ఒక్కొక్క పెద్ద టాపిక్ తీసుకోవచ్చు చదువుకోవాలనుకుంటే, కానీ అట్లా వద్దు. మనం ప్రిలిమినరీగా వెళ్దాం, బేసిక్గా చదువుకుందాం ఫస్ట్ అయితే, ఓకేనా? ఇవన్నమాట పాజిటివ్ విల్, నెగిటివ్ విల్ 2 అయ్యాయి మాకు, అంతే ఇవ్వాలి. ఒకటి
ఎక్స్ట్రావర్ట్స్ ఇంట్రావర్ట్స్ నెగిటివ్ విల్ పాజిటివ్ విల్. నెక్స్ట్ మోస్ట్లీ కంప్లీట్ చేసుకొని ట్రై చేద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ మీకు ఒక సిలబస్ లాగా చెప్తాను. మీకు ఆల్రెడీ ఒకసారి పోయినసారి హోంవర్క్ ఇచ్చాను. ఎంతమంది చదువుకొచ్చారు మీరు? సరే ఒక 5 నిమిషాలు టైం తీసుకుంటా, ఎందుకంటే సార్ మీరు చెప్తారు కానీ అడగడం అనుకుంటారు వాళ్ళు. పోయినసారి ఏం చాప్టర్ చదువుకోమన్నాడు సార్ హోంవర్క్? సార్ వేదన విజ్ఞానం, వేదనల విజ్ఞానం చదివాను సార్. ఇంకోటి రెండు చెప్పాను, ఆరోగ్యం కదా. పొటెన్షియలైజేషన్ అన్నారు కానీ ముందు వేదన విజ్ఞానం చదవమన్నారు కదా. అవును, వేదనల విజ్ఞానం ఒకటి, ఆరోగ్యం చాప్టర్ ఒకటి కదా. ఆరోగ్యము వేదనల విజ్ఞానం ఈ రెండు చదువుకుంటారండి అని చెప్పాను నేను. క్వశ్చన్స్ అడగొచ్చా? అంటే వేదనల విజ్ఞానం ఓకే అడగండి సార్. నేను అడుగుతాను, అడిగిన వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేయండి. ఓకే సార్. ఓకే. వేదనల విజ్ఞానం. వేదనల విజ్ఞానం ఎందుకు కావాలి? ఎవరు హ్యాండ్ రైజ్ చేసింది? స్వప్న, చెప్పండి. వేదనల విజ్ఞానం ఎందుకు కావాలి చెప్పండి. ఎందుకు మనం కేస్ టేకింగ్ తీసుకుంటాం? వాళ్ళకి సారూప్య ఔషధం ఏదో మనకు తెలుసుకోవాలంటే దానికోసము వేదన విజ్ఞానం తెలుసుకోవాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్, గుడ్. అంతే. ఒక 2 పాయింట్స్ అడుగుతాను. మనము సారూప్య ఔషధం సారూప్య ఔషధం కనుక్కోవాలంటే మనిషిలో ఉండే సింటమ్స్ అని తీసుకొని 2 కలిపి మ్యాచ్ చేస్తాం. ఇప్పుడు ఒక షాప్ పోయిన మ్యాచింగ్ సెంటర్ చీర కావాలనుకున్నాం, బ్లౌజ్ కావాలి, ఏం చేస్తారు? ఇక్కడ మ్యాచింగ్ చీర కరెక్ట్గా తీసుకుపోతేనే అక్కడ కరెక్ట్ మ్యాచింగ్ వస్తుంది, లేకపోతే వేరే వస్తుంది. అట్లా అనమాట. అట్లా మనం కూడా కరెక్ట్గా సింటమ్స్ అన్ని కేస్టింగ్ ఎంత క్లియర్ ఉంటే అప్పుడు కరెక్ట్ మ్యాచింగ్ తగ్గ మనం తీసుకోవాలి. ఓకే, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కేస్ టేకింగ్. నెక్స్ట్ 2 మొడాలిటీస్ అంటే ఏంటి? ఆనంద్ గారు చెప్పండి. ఆనంద్ కుమార్, ఇద్దరు ఆనందులు ఉన్నారు, ఎవరైనా సరే. మొడాలిటీస్ అంటే ఏమిటి? ఒక 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుంటాను ఇప్పుడు, ఎందుకంటే మనకి బేసిక్స్ రావాలి. మొడాలిటీస్ అంటే ఏంటి? తెలుగులో దేహధర్మ వైఖరులు అంటారు. దేహధర్మ వైఖరులు. ఇద్దరు ఆనంద్ వాళ్ళు లేరా? నెక్స్ట్ హేమంత్ గారు, రాంబాబు గారు చెప్పండి. రాంబాబు గారు, అరుణజ్యోతి గారు, తేజ, ఎవరైనా సరే మీ ఇష్టం. మొడాలిటీస్ అంటే ఏంటి సార్? మొడాలిటీస్ అంటే బాధలు పడుకున్నప్పుడు ఉపశమిస్తాయా లేదా కూర్చున్నప్పుడు నడిచినప్పుడు గమనింపాలి. గుడ్. మొడాలిటీస్ అంటే ఏంటి? ఏం చేస్తే ఎక్కువ అవుతాయి, ఏం చేస్తే తక్కువ అవుతాయి, ఎప్పుడు ఎక్కువ అవుతాయి, ఎప్పుడు తక్కువ అవుతాయి, దాన్ని మొడాలిటీస్. వాడిని మనం ఎంత కరెక్ట్గా తీసుకోగలితే అంత కరెక్ట్గా ప్రిస్క్రిప్షన్ ఇవ్వగలుగుతాం, లేకపోతే ఇవ్వలేము. ఓకేనా? గుడ్, థ్యాంక్ యూ గిరి గారు. నెక్స్ట్ మీరు చదవండి ఈ చాప్టర్, మళ్ళీ ఒకసారి చదవండి 7th చాప్టర్. ఎందుకంటే చాలా మంది ఆన్సర్ చేయట్లేదు. మళ్ళీ నెక్స్ట్ ఒక 10 మినిట్స్ మాత్రం దీనికే పెడతాను సెషన్. ఎందుకంటే మనం ఎంత ముందు పోయినా అని ముఖ్యం కాదు, ఎంత మనకు వచ్చిందో ముఖ్యం. ఒక ఆయన ఉదయం నుంచి ఆ తర్వాత కష్టపడుతున్నాడు, కానీ రాజు ఇంటికి పోయేటప్పుడు ఒక పైసా జేబులు లేదంటే బిజినెస్ కరెక్ట్ జరగలేదని, మా క్లాస్ సక్సెస్ఫుల్ కాలేదని. మీరే ఎంత కరెక్ట్ ఆన్సర్ చేయగలిగితే అప్పుడు మీరు చేయగలుగుతా. అయితే ఇప్పటికి ఆపుతాను. నెక్స్ట్ మాత్రం ఇదే వర్క్ ఇస్తా. వేదనల విజ్ఞానం బాగా చదువుకుంటాడు, 7th చాప్టర్. ఇందులో మాస్టర్ వైద్య విధానం, హోమియో వైద్య విధానం బై మాస్టర్ ఈకే కులపతి కిరలక్ష్మణాచార్య. ఓకే, ఇదే చాప్టర్ మళ్ళీ క్వశ్చన్ ఒక పావుగంట సేపు తీసుకుంటాను. నెక్స్ట్ ఇందులో ఇండివిజువల్ సిమ్టమ్స్ అంటే ఏంటి, ఏ పాయింట్ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ ఎట్లా తీసుకోవాలి. ఓకేనా? మనం చదువుకునే ప్రాక్టికల్గా మనం చదువుకుంటాం. ఓకేనా? సరే, అందరు చదువుకుంటాడు. కొత్త వాళ్ళు ఏమైనా పాతవి రికార్డింగ్స్ ఉన్నాయి, లింక్తో పాటు మీరు వెళ్ళొచ్చు, అప్పుడు మీరు ఆ పాతవి కూడా చదువుకోవచ్చు. ఓకేనా? సరే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష
गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु। ओम शांति शांति शांति।